నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్. నాతో ఉన్నది బోగస్. లాస్ట్ వీక్ స్కిప్ అయ్యాము. పద్ధతి ప్రకారంగా మనం వాపస్ వచ్చేసాము. అది మన ప్రొఫెషనలిజం. అందరూ స్టన్ అయి ఉంటారు, బ్రూట్ ఏంటి రెండు సార్లు చెప్పిండు అంతా అని. కానీ నేను కాలేదు. ఎందుకంటే ఇవాళ మనం చర్చించబోయే చిత్రం డబుల్ ఇస్ స్మార్ట్. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. మీరు పోయి చూడండి. మేము చూసాము. డబుల్ ఇస్ స్మార్ట్. డబుల్ అంటే కొంచెం లెట్స్ టేక్ ఎ పాస్ బోగస్. ఓకే ఇన్ఫాక్ట్ లెట్స్ జస్ట్ టేక్ ఎ పాస్. లెట్స్ కీప్ ఇట్ యాజ్ ఎ పాస్. డబుల్ అంటే రెండు, 1+1. దో పాంచ్ అని ఒక సామెత ఉంది హిందీలో. 2 6 అని ఇంకో సామెత ఉంది తెలుగులో. ఈ సామెతలన్నిటికీ చాలా ప్రోత్సాహం దొరికింది. ప్రోత్సాహాన్ని ఒకళ్ళకి పొందాలి అంటే, ఒకళ్ళకి కలిగించాలంటే ప్రోత్సాహాన్ని జనరల్ గా అవార్డ్స్ ఇస్తారు. ఇంకా నేను సాగలేదు దీన్ని. లెట్స్ గెట్ ఇన్ టు అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవేంటంటే బోగస్ ఇన్స్టాగ్రామ్లో @_ThaiGap, ట్విట్టర్లో @ThaiGap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్. ఇంకా మేము డిస్కౌంట్లో కూడా ఉన్నాము. రింగ్ మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఆ సర్వర్ లింక్ ని మేము ప్రతి ఒక్క ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో పెడతాము. అండ్ ఇంకే లింక్ ఇన్ బయోలో కూడా పెడతాము. అది నొక్కండి, వచ్చేయండి థైగ్యాప్ అడ్డాకి. డిస్కార్డ్ బోగస్. దాంతో మన మోటివేషనల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, దేనికోసం అయితే మనం రికార్డింగ్ వస్తామో అది సమాప్తమైంది. పర్పస్ అంతే. ఇక్కిగాయ్ అంతే. ఇంకేనా కైజన్. ఇక ఇలాంటి ఇంత హై ఉన్న సెగ్మెంట్ అయిపోయిన తర్వాత మనకి జనరల్ గా నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే హై ఇట్లా మెల్లిగా దిగుతూ ఉంటే ఫస్ట్ రియాక్షన్ ఏమవుతుంది అంటే మనకి టాయిలెట్ వస్తుంది. అప్పుడే మనం వెళ్తాము ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో బోగస్ ఈ వారం కొన్ని ఓపెన్ బాత్రూమ్ లో గోడ పైన 2 బర్కుడ్లు ఉన్నాయి. బార్కింగ్. ఈ 2 కూడా ఇన్స్టాగ్రామ్ లో బర్కుడ్లు ఇవి. గుడ్ బిహేవియర్, గుడ్ కాండక్ట్ ఇస్తాం మేము మీకు. మొదలుగా మనకు రాసింది రఫీ. చాలా లేదు కదా రాసి రఫీ గారు. రఫీ ఏమరా పాటలు పాడుతున్నావు? షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ ఇది. చాలా రోజుల తర్వాత టక్ జగదీష్ మళ్ళీ విన్నాను. కేక వన్స్ అగైన్. ఓ మై గాడ్. సమాప్తం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అంతే. ఎంతేనా? మనము ఇన్ని ఎపిసోడ్లు ఇంత ప్రొఫెషనలిజం, ఇంత పాపులారిటీ పొందిన తర్వాత కూడా మన హ్యూమిలిటీ తోటి ఎట్లయితే మళ్ళీ కపటదారి గురించి మాట్లాడతాము, రఫీ కూడా అదే ఒకసారి మళ్ళీ అందరికి గుర్తించాడు, గుర్తు తెచ్చాడు. సో రఫీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులు రాసినందుకు చాలా థ్యాంక్ యూ. మేము కూడా యాక్చువల్లీ థ్యాంక్ యూ నీకు తర్వాత ఎప్పుడో చెప్తాం, ఎందుకంటే నువ్వు వెంటనే రాయవేవి. బట్ అగైన్ టక్ జగదీష్ బోగస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ ఎపిసోడ్ అన్నారు అసలు. నిజంగా ఇది క్లాసిక్స్ కానీ క్లాసిక్ అది అసలు. అండ్ ఇది మన అండర్ ద రేడార్ ఎపిసోడ్. ఇది థై గ్యాప్ వరల్డ్ లో అండర్ ద రేడార్ ఎపిసోడ్ ఏంటంటే టక్ జగదీష్ ఒకటి. రఫీ రాసిన దాంట్లో ప్రొఫెషనల్ లిసనర్స్ ఏం నేర్చుకోవాలంటే రీసెన్సీ బయాస్ ఉండద్దు. ఎట్లా నిన్న మొన్న చేసిన ఎపిసోడ్ వింటా అవన్నీ మిగతావన్నీ స్టేల్ అయిపోయినాయి. నో, థై గ్యాప్ ముట్టింది అంటే అది స్టేల్ అవ్వదు అసలు. ఇట్స్ ఎవర్ గ్రీన్ లేదా ప్లాస్టిక్ లాంటిది అనుకోండి. బ్లాక్ హోల్, బయోడిగ్రేడబుల్ కాదు అసలు. అది ఇట్స్ ఎ బ్లాక్ హోల్. ఇట్స్ మెక్డానల్డ్స్ బర్గర్. ఎగ్జాక్ట్లీ. నువ్వు 20 ఏళ్ళ తర్వాత కూడా తినొచ్చు తీసి ఫ్రిడ్జ్ నుంచి. ప్రపంచం అంతా సంకనాకిచ్చే క్వాలిటీ. It doesn't get spoiled. There is no vaccine. There is no cure. It never stops. బట్ టక్ జగదీష్ నాకు ఒకటి మస్తు గుర్తుంది. వాడు ఇట్లా ఫాస్ట్ ఇంటర్వెల్ టైంలోనో ఇంటర్వెల్ తర్వాత ఇట్లా కలెక్టరే వస్తాడు కదా, వాట్ ఎవర్ ఎంసీఏ ఏదో అయ్యే వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు. దాని ఏదో వింత డెఫినేషన్ ఇస్తారు, ఏదో రివెంజ్ ఆఫీసర్ ఏదో అట్లా ఉంటుంది. వెరీ హారబుల్ ఇది. నాకు ఒక్కటే జోక్ ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ కి అప్పుడు ఒక 80% ఆఫ్ ద ఇంట్రడక్షన్ సీన్ మొత్తం కోడిని చూపిస్తారు. అండ్ అదో బురదలో దూకుతాడు హీరో. ఇస్ ది మోస్ట్ హిలేరియస్ ఓపెనింగ్స్ ఆఫ్ హీరో అనిపించింది. అందరు పోయి వినండి. రఫీ అంతా గుర్తు తెచ్చింది పాపం మంచోళ్ళగా. థ్యాంక్ యూ రఫీ రాసినందుకు. థ్యాంక్స్ రఫీ. మళ్ళీ రాస్తుండు. నెక్స్ట్ మనకు రాసింది నెక్స్ట్ కపటదారి విన్నా మస్తు అయ్యో నాకు ఏడుపు వచ్చిందని చెప్పు.
నెక్స్ట్ మనకు రాసింది స్పెషల్ గెస్ట్ లిఖిత్ ఫ్రమ్ రోస్ట్ మోడర్న్. ఓ లిఖిత్ అవర్ డియర్ ఫ్రెండ్. యా మై ఆల్టర్ ఈగో. సో అసలు అంటే బేసికలీ బోగస్ ఇంటర్నల్ కాన్వర్జేషన్ ఇది. ఎగ్జాక్ట్లీ. లిఖిత్ నువ్వు విన్నావలేదో ప్లీజ్ నేను చెప్తున్నా, ఎవరో ఇట్లా మా అబాండా వేసిండు బోగస్ పైన, పాపం నీ క్రెడిబిలిటీని హర్ట్ చేస్తూ, యా బోగస్ నువ్వు లిఖితే నా బోగస్ 3 రోజులు అన్నం తినలేదు దాని తర్వాత. అప్పుడు సీక్రెట్ బయట పెట్టాల్సి వచ్చింది. మై స్ప్లిట్ పర్సనాలిటీ. మధ్యాహ్నం పూట ప్రియదర్శి, రాత్రి పూట యుఎస్ టైమ్స్ లో లిఖిత్, పొద్దున పూట బోగస్. సో లిఖిత్ బై ద వే పేక మేడల్ గురించి రాశాడు. ఓ ఏం రాశాడంటే, ఇప్పుడే చెప్పిన మనం రీసెంట్ వాటిల గురించి కాదు, పాత వాటిల్. ఎగ్జాక్ట్లీ. దే డోంట్ లెర్న్. బాయ్స్, I went to Pekamedalu with a female friend of mine in theater. హోల్డ్ ఆన్, క్లాప్స్. థియేటర్ పేకా మెడల్ థియేటర్లో చూసినాం మనం, పిక్చర్లో ఈటీవీ విన్లో చూసినాం. ఎగ్జాక్ట్లీ. క్లాప్స్ లిఖిత్, ఐ మీన్ యూ షుడ్ బి అప్రిషియేటెడ్. అప్రిషియేటెడ్ యా, కానీ ఈ మెసేజ్ లో నేను చెప్పిన దానికి కూడా సపోర్టింగ్ పాయింట్ వస్తుంది. ఏంటది? ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడకూడదు అని చెప్పి. సో బాయ్స్, I went to Pekamedalu with a female friend of mine in theater. దట్స్ ఫస్ట్ మిస్టేక్. ఆ సెకండ్ హాఫ్ లో when the leads fight, she clenched my hand so hard, కాట్లు పడినాయి. I had to tell her, please కొంచెం ఇడిసేవా అని. గ్రేట్ పాడ్కాస్ట్ గైస్, మజా ఆయా. Pekamedalu ఎపిసోడ్ వాస్ టూ గుడ్. సమాప్తం. ఆసమ్. లిఖిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హోప్ యు ఆర్ వెల్. అంతా క్షేమమే అనుకుంటున్నాం మేము, అని కోరుతున్నాం మేము. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా తప్పులు చేసినావు లిఖిత్. బోగస్ గారు చెప్తాడు, ఐ థింక్ యూ విల్ యాడ్ ఆన్ టు ఇట్. ఇది థియేటర్లో చూసే మూవీ కాదు, బట్ స్టిల్ నువ్వు డేర్ చేసి వెళ్ళినావు. పోనీ అదే ఒక తప్పు అంటే, దాంతో ఒక అమ్మాయితో పోయినావు. ఐఎమ్ గెస్సింగ్ యు ఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. ఇట్స్ అ 1-2 punch of mistakes. Yeah, which are very కాస్ట్లీ. No pun intended on punch. It's costly. It's very costly punches. But మాకు కూడా we enjoyed a lot ఎపిసోడ్ చేస్తుంటే. అండ్ నీకు ఇది చెప్పాలి, బికాస్ నువ్వు కూడా యూ హ్యావ్ బీన్ ఇన్ దట్ సర్కిల్స్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ కాబట్టి. ఇంకో పెద్ద న్యూస్ ఏంటంటే, పేకమెడల్ ఎపిసోడ్ బోగస్ ఆ మేకర్స్ వినలేదు. సో లిఖిత్ గాడే కొంచెం మేకర్స్ వాళ్ళకి పంపించాడు చూడుకోవచ్చు. అది. బట్ నైస్ టు హియర్ ఫ్రమ్ యూ లిఖిత్. నీ ఇంత ఖాళీ స్కెడ్యూల్లో టైం తీసుకుని మాకు మెసేజ్ రాసావు నువ్వు. సో వీఆర్ హ్యాపీ. we're happy to hear from you. And థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ద పాయింట్ ఆల్సో. కొన్ని సినిమాలు థియేటర్ లో చూసే సినిమాలు కాదు. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి సినిమా, అలాంటి సీన్లు నువ్వు ఒక బంద్ కమరాలో డాల్బీ డిటిఎస్ అట్మాస్ లో చీకట్లో ఎక్కడ ఉరకలేని పరిస్థితిలో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇమాజిన్ దేర్ ఆర్ 100 couples. అసలు కలెక్టివ్ ట్రామానా అసలు. హౌ కెన్ సమ్వన్ సే దట్ ఈ సినిమా కూడా థియేటర్ లో చూడాలి అని? నా వల్ల కాదు. అండ్ ఐఎమ్ గెస్సింగ్ ఈ సజెషన్ కేమ్ ఫ్రమ్ ద గర్ల్. హే పేకమెడల్ పోయి చూద్దామా? కుడ్ బి. సో లిఖిత్ అది కూడా చెప్పు, రాసిప్ మాకు ఎవరిది అది ఐడియా అని. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వయలెన్స్ అయిపోయింది థియేటర్. కాట్లు పడినా అంటున్నాడు. స్కార్డ్ ఫర్ లైఫ్. దట్స్ ఇట్. అంతే. అంటే గుడ్ థింగ్ ఏంటంటే, ఉట్టి ఆమె వాళ్ళ ఫ్రెండ్ నుంచే పడినాయి. చుట్టుపక్కల ఇంకో కపుల్స్ ఉన్నానుకో, ఏదో వీడిని వేయచ్చు అనుకుంటా అని చెప్పి అందరు కలిసి వేసి ఉంటే లిఖిత్. అంతే. దట్స్ ఇట్. టైగర్ స్ట్రైప్స్ వచ్చే వాళ్ళంతా. సో ఇంకేమైనా ఉన్నాయా బోకస్? అంతేనా? నో, దట్స్ ఇట్. అంతే. డై హార్డ్ ఫ్యాన్స్ చూడ ఎవరు రారు మనకి అస్సలు. బట్ అదండి మా ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. బోగస్. నెక్స్ట్ సెగ్మెంట్ సాంప్రదాయంగా మనము, ఇంకా నాకు ఓపిక లేదు అట్లా చేయడం. నాకు అసలు నువ్వు ఆల్రెడీ సగం నిద్రలో ఇన్ యువర్ హెడ్. నాకు ఏమనిపిస్తుంది సార్, ఎవరికి కనబడతలేదు, మీరు చాలా లక్కీ. కానీ బోగస్ గారి బాడీ లాంగ్వేజ్ లో ఈ ఎపిసోడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇట్స్ డన్. మేము ఇంకా ముందరికి వెళ్ళదలుచుకోలేదు అన్నట్టున్నాడు. ఇక మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా చెప్పేసి మన సోషల్స్ అది ఇది అని. బట్ ఎనీవేస్ బోగస్ వీఆర్ ప్రొఫెషనల్స్. గుండె పైన రాయబెట్టుకుని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. గోయింగ్ త్రూ ద మోషన్స్. ఇట్స్ జస్ట్ మోషన్. లూజ్ మోషన్స్. ద లూజెస్ట్. డబుల్ ఇస్ స్మార్ట్ అనే చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది. ఈ చిత్రం సారాంశం ఏంటో చెప్పగలిగితే చెప్పు. బ్రూట్, డబుల్ ఇస్మార్ట్ అన్న చిత్రం, ఇది ఇస్మార్ట్ శంకర్ అని ఒక చిత్రం వచ్చింది, దానికి సీక్వెల్ అన్నట్టు ఏదో చూపించారు. బట్ సినిమా చూస్తే అసలు ఇది సీక్వెలా కాదా పక్కన పెట్టి, అసలు ఇది సినిమానే కాదా అన్న డౌట్ కూడా వస్తుంది నీకు. వాట్ ద హెల్ am I watching? Why am I alive?
అండ్ చాలా ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సినిమా చూస్తే. డెఫినెట్ అదైతే ఉంది. అండ్ ఇది ఒక ట్రెడిషనల్ సినిమా సారాంశం లాగా స్పాయిలర్లు ఉన్నాయి దీంట్లో, ఇవి కొన్ని దాచిపెట్టి చెప్పాలి అట్లాంటివి ఏం లేవు. అసలు మీ జీలో దమ్ముంటే ఈ సినిమా చూడండి. అంటే దమ్ము ఉండాలి ఈ సినిమా చూడాలి అంటే, తట్టుకోవాలి. ఫస్ట్ హాఫ్ దాకా చూసి ఇంకో సగం మిగిలింది అని తెలిసినప్పుడు అది ఒక కమింగ్ టు గాడ్ మూమెంట్. అది ఫేస్ టు ఫేస్ విత్ యువర్ మేకర్, యువర్ హోల్ లైఫ్ ఫ్లాషెస్ బిఫోర్ యువర్ ఐస్ అంటారు కదా, అది నీకు ఇంటర్వెల్ లో వస్తుంది. అసలు చాలా గట్టుండి పోయి ఇంటర్వెల్ వరకు రాలేదా? ఇంటర్వెల్ వరకు రాలేదా అంటే అది మనం ఆల్రెడీ అది అర్థం కాదు మనకి. గొప్ప గొప్ప సినిమాలు చూసాం కాబట్టి ఆ ఇంటర్వెల్ దాకైనా వచ్చింది బండి. అది కూడా సగం ఒక కన్ను ఇటు సగం ఒక కన్ను అటు, ఈ ఫోన్ చూసుకుంటూ ఇట్లాంటివి. అయినా కానీ ఇంటర్వెల్ వచ్చాక ఆ రియలైజేషన్ ఏదైతే వస్తుందో ఇంకా సగం సినిమా మిగిలింది అని చెప్పి, ఆ రియలైజేషన్ కోసం బతకాలి లైఫ్ అసలు నిజంగా. అండ్ నిజంగా చాలా ఐ ఓపెనింగ్ సినిమా ఇది. ఇందులో ఏమి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీకు గుండె ధైర్యం ఉంటే చూడండి, లేకపోతే చూడకండి. అది చూస్తే మీ కర్మ, లేకపోయినా మీ కర్మ, అంతే. ఇక దానికంటే ఎక్కువ నేనేం చెప్పలేను. సారాంశం అదే బ్రో, సమాప్తం. బోగస్ చాలా మంచి సారాంశం. థ్యాంక్ యూ. కానీ నాకు డేజావో వస్తుంది. ఐ డోంట్ కేర్. ఓన్లీ విత్ రోల్స్ రివర్స్డ్. కపటదారి మూవీ ఫస్ట్ టైం మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఇదే సారాంశం గురించి డిస్కస్ చేస్తే ఎవడో వెధవ నాకు ఈ మూవీ సజెస్ట్ చేస్తాడు చేద్దాము అని అన్నాం. ఆ క్లిప్ కనుక దొరికితే మనము మళ్ళీ కట్ చేసి ఇక్కడ పెట్టాలి జస్ట్ ఫర్ ఎఫెక్ట్. అంత ప్రొడక్షన్ లేదు. ఎందుకంటే మనకి ఈ ఎపిసోడ్ ఎందుకంటే చెప్తాను నేను ఎందుకంటున్నాను చెప్తా. ఈ ఎపిసోడ్ లో నింపనికి మనకు మ్యాటర్ లేదు. సో ఇట్లా పాత ఎపిసోడ్లు అవి అట్లా ఒక మాంటాజ్ లాగా చేసి ఈ ఎపిసోడ్ లో పెట్టేద్దాం అంట నేను. సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ అబౌట్ ఆ భాండాలు. ఓకే, సెకండ్, జనరల్ గా ఒక ఆర్మీకి వెళ్తే లేకపోతే ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అవుతే లేకపోతే పెళ్ళి అవుతే ఒక మొగాడిని అంటే ఒక పిల్లాడిని బాయ్, హీ వెంట్ ఇన్ యాజ్ అ బాయ్, హీ కేమ్ అవుట్ యాజ్ అ మాన్ అంటారు. మీకు ఆర్మీలో ఒక వార్ మొత్తం పార్టిసిపేట్ చేసే ఓపిక లేదు, మీకు పెళ్లి చేసుకునేంత ఆర్థిక స్తోమత లేదు, లేకపోతే పిల్ల లేదు మీకు, ఆర్ లేకపోతే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కి అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకవు అవి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. సో అది కూడా కష్టమే. బట్ యు ఆర్ అ బాయ్ నౌ అండ్ యూ వాంట్ టు కమ్ అవుట్ యాజ్ అ మ్యాన్ అనుకోండి. ఆ ఫీలింగ్ ఫాస్ట్ గా ఇవాల్వ్ అవ్వాలనుకుంటే జస్ట్ వాచ్ డబుల్ స్మార్ట్. యూ విల్ గో ఇన్ యాజ్ అ బాయ్, కమ్ అవుట్ యాజ్ అ మ్యాన్. ఎందుకంటే నార్మల్ కష్టాలు ఉండవు మీకు. ఇట్ ఈస్ ఒక రకమైన కష్టం, 3D కష్టాలు ఉంటాయి. విజువల్, ఆడియో, తర్వాత పాటలు, ఓకే, మ్యూజిక్, ఇంకా షివర్స్, ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ మ్యూజిక్. అదే అంటారా ఏదైనా, ఇఫ్ యూ కెన్ కాల్ దిస్ ఎ మూవీ. ఇవన్నీ డైలాగ్, టెక్స్ట్, అన్ని రకాలుగా మీరు యూ విల్ బి ఛాలెంజ్డ్. మీ బ్రెయిన్ ఇట్లా కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటుంది, ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అది ఇది అని. సో అది కూడా ఒక ఆస్పెక్ట్ మాట ఇన్ వాక్ త్రూ ద ఫైర్ అన్న దీనికి. దీన్ని చాలా సింప్లిఫై చేసిండు. బ్రో, కొన్ని mRNA వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కొంచెం టెన్షన్ లో ఉంటున్నారు. అసలు ఎప్పుడు ఇది స్పైక్ ప్రోటీన్స్ అనేవి రియాక్ట్ అవుతాయి, ఎప్పుడు మ్యూటేట్ అవుతాయి, యాక్టివేట్ ఎట్లా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. నాకు రేపా ఎల్లుండా 2 నెలల తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ అన్సర్టనిటీలో స్ట్రెస్ పెరుగుతుంది అనవసరంగా. అండ్ స్ట్రెస్ ఇస్ అగైన్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యూ. సో ఆ స్ట్రెస్ అనేది ఏదైతే వద్దు, ఇంకా నాకు ఈ డౌట్ వద్దు, ఈ అన్సర్టనిటీ వద్దు, నాకు ఖచ్చితంగా అయిపోవాలా, అటో ఇటో అయిపోవాలన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో డబుల్ స్మార్ట్ చూడాలి ప్లీజ్. బికాస్ అది చూసాక ఆ బాడీ ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో అన్నట్టు వీడియో, ఆడియో, డైలాగ్, లైన్ రీడింగ్, మ్యూజిక్, స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై. బట్ అన్నిటికీ పెట్టాలి ఆఫ్ కోర్స్. బట్ ఓన్లీ యూ కెన్ కాల్ దిస్ ఏదో ఒకటి ఆర్యాపార్ అయిపోతుంది ఈ సినిమా చూసిన. ఇట్స్ యువర్ ఈదర్ సర్వైవ్ ఆర్ యుల్ డై, ఆర్ నీ బాడీలో ఉన్న స్పైక్ ప్రోటీన్స్ చచ్చిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. నా ఫీలింగ్ ఏంటంటే ఇట్ క్యాన్ బి ద బెస్ట్ వ్యాక్సిన్, ఆర్ ఇట్ క్యాన్ బి ద బెస్ట్ పాయిజన్.
దాంట్లో ఏమంటారు సింపతి కిల్లింగ్ అంటారు ఒక చూడు యూథనేషియా అంటారు కదా. అంటే యూ కెన్ ఆస్క్ ద డాక్టర్ టు కిల్ మీ yes యాజ్ అ పేషెంట్, యూ హ్యావ్ ద రైట్. ఎవరికైనా తెలియదు అంటే ఇట్స్ ద మోస్ట్ లీగల్ వే ఆఫ్ సూసైడ్. కెనడాలో లీగలైజ్ అయిపోయింది. అయిపోయిందా? వాట్ ఫెంటాస్టిక్. కెనడాకి వెళ్ళండి అందరూ. కెనడాకి వెళ్ళి ఇప్పుడు అయిపోయింది నా వల్ల కాదు అంటే రా బాబు రా అని చెప్పేసి మేమే చంపుతాం మంచిగా. ప్రైవేట్ థియేటర్ లో డబుల్ స్మార్ట్ ప్లే చేస్తారు. సింపుల్ And that's మాస్ యూథనేషియా. ఎస్ ఓకే, మనం ఎట్లాగో మన ఫీలింగ్స్ గురించి ఇట్లా వివహారణ చేసుకున్నాము. అవును. అండ్ బయట చావడప్ప కూడా కొడుతున్నారు. చాలా పోగొడుతున్నాం ఆల్రెడీ. అది ఇందులో క్యాప్చర్ అవుతుందో లేదో బట్ ఇట్స్ ఎస్, వెరీ రియల్. క్యాప్చర్ అవ్వకపోయినా మీరు ఇమాజిన్ చేసుకోండి. యా, ఇది ఎడిట్ కూడా ఎందుకు చేయాలి అసలు, ఉంచేస్తే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మొత్తం ఎపిసోడ్ టైం అదే. కలిసి వస్తుంది. దట్స్ ఇట్. యా, ఎఫర్ట్ తగ్గించుకోవాలి. అండ్ మన ప్రొఫెషనల్ లిసనర్స్ కూడా కొంచెం బ్రేక్ లాగా వస్తుంది. అవును, వాళ్ళు వెళ్ళి లైక్ ఈ డబుల్ స్మార్ట్ వినడం కంటే ఏదో ర్యాండమ్ గా డబ్బులు కొట్టడమే అట్లీస్ట్ దట్ ఈస్ మ్యూజిక్. ఐఐటికో ఐఏఎస్కో ప్రిపేర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఎనీవే నేను అంటున్న విషయం ఏంటంటే బోకస్, ఇప్పుడు మనం సారాంశం ఏదో చెప్పినావు నువ్వు, దానికో అవార్డు వస్తుంది ఎట్లా వర్స్ట్ సారాంశం కాదు అని. యా, ఫరక్ కూడా పడదు. నేను ఎందుకో ఇట్లా నాకు ఈ ఎపిసోడ్లో ఇట్లా అంతా స్లోగా అయిపోతున్నాను నేను. నా జనరల్ స్పీకింగ్ టెంపో చాలా హై ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ రియలైజ్ ఇట్, కానీ నేనే రియలైజ్ అవుతున్నాయి మెల్లిగా ఇట్లా ఒక్క వర్డ్ కష్టపడి ఇట్లా కక్కి కక్కి బయటకు వస్తుంది. మనం ఓడిపోయినాం. We are not, we went in as a bye, came as a dead bye. Dead body. అంతే. ఓకే, ఇప్పుడు ఇది వివరంగా చర్చిద్దాం ఈ చిత్రాన్ని. ఎంత ఎంత వివరంగా అయితే పాసిబుల్ ఉందో అంత వివరంగా చర్చిద్దాము. నేను స్టార్ట్ చేస్తాను జస్ట్ టు సెట్ ద కాంటెక్స్ట్. షూర్. ఎన్నో ఘోరాలు చూసినాం, ఎన్నో భయంకరాలు చూసినాం, లైవ్ గా చూసినాము, రీప్లేలో చూసినాము, రికార్డింగ్ లో చూసినాము. కానీ నాకు ఈ మధ్య కాలంలో లైగర్ ఒక బెంచ్ మార్క్ అనిపించింది. అంతకంటే ఇంకా ఘోరంగా అవ్వదు ఏ మూవీ. సేమ్ ఫీలింగ్. దిస్ ఇస్ లైక్ రాక్ బాటమ్. అండ్ అందులో చాలా టెక్నికల్ ఫ్లాస్ ఉండే. ఇంకా ఇవన్నీ అంత పెరిఫరల్ కన్ఫెట్ ఇదంతా, ఇక డైలాగ్, మ్యూజిక్, అది అంతా. కానీ ఈ మూవీ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ డెల్యూషనల్ ఈవెంట్స్ అన్నట్టు అనిపించింది మూవీ. అంటే ఏంటంటే ఇట్స్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ వరల్డ్. ఆడియన్స్కి నీకేం అర్థం కాదు, ఇది అర్థం చేసుకోవాలంటే నీ ఇంటెలిజెన్స్ ఒక వేరే లెవెల్ ఉండాలి. దాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కనబడింది నాకు ఈ మూవీలో. అండ్ నువ్వు ఒక మూవీ కనుక సపోజ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఇఫ్ ముందర వాడిని చాలా కాండెసెండింగ్గా చూపించాలనుకో, ఓకే, దెర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. జనరలీ హ్యూమర్లో ట్రై చేస్తారు. అది ద వే ఒక స్టోరీ ఎట్లా ఉందని నీకు అర్థం కాదు, ఇది తోపు స్టోరీ అన్నట్టు స్టాండప్ వాళ్ళు వీళ్ళు ఆ టెక్నిక్ యూజ్ చేస్తారు. ఈ సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బోకా సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో మొత్తం, నువ్వు పేర్లు కూడా గుర్తున్నాయా? అలీ చేసింది ఆ బోకా బోకా అనే ట్రైబల్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యు టాకింగ్ అబౌట్. ఎగ్జాక్ట్లీ. టూ హై ఐక్యూ అది. నో, ఇట్స్ NASA is taking up the project. And CIA. They are fighting to take the project. ఆ బోకా మొత్తం ఆర్క్ అది. కానీ దాని కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా నీకు. సో నాకు ఈ మొత్తం మూవీ అంతా అట్లానే అనిపించింది. ఇట్ వాస్ వెరీ కాండెసెండింగ్ టు ద వాచర్ ఆర్ ద ఆడియన్స్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఏ లెవెల్లో ఉన్నాయంటే నీకు ఇదే కూర అన్నట్టు ఉండే. అంటే ఎక్కడ కూడా రెస్పైట్ లేదు. నాట్ ఈవెన్ వన్ సీన్, ఒక సీన్ రెస్పైట్ కూడా లేదు. అట్లీస్ట్ లైగర్ లా అంటే మన మంచితనమో నాకు వేగంగా గుర్తుంది ఇప్పుడు లైగర్. ఒక వాడు జిమ్ ట్రైనర్ ఉంటాడు చూడు, వాడు ఉన్నంత సేపు కొంచెం రెస్పెక్టబుల్ గా చేస్తాడు వాడు. ఒక క్యారెక్టర్ డీసెంట్లీ రెస్పెక్టబుల్, వాడు రోల్ ని కరెక్ట్ గా చేసిండు. ఒక ఎవడైతే డైలాగ్ లో మర్చిపో, బట్ హీ లుక్ ద పార్ట్, హీ ప్లేడ్ ద పార్ట్. ఇందులో there was no respite literally. నాకైతే అట్లనే అనిపించింది. ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ స్క్రీన్ వాస్ కాండెసెండింగ్ టు ద ఆడియన్స్. అంతే. నాకు ఇంకా వేరే ఫీలింగ్, ఇమోషను, థాట్ ఇవేం రాలేదు నాకు. ఇది ఎంతసేపు అరే నా ఎందుకురా ఇంత అరే కింద చూపిస్తున్నాడు అన్నట్టే ఉంది. అండ్ నాట్ ఇన్ అ గుడ్ వే, బై ద వే, నాట్ లైక్ ఏ స్టాండప్ వే. ఓ జోక్ లాస్ట్ నువ్వు నవ్వుకుంటున్నావు లాస్ట్, అరే నా పైన జోక్ వేసిండని అట్లా కూడా లేకుండే. ఇట్ వాస్ గోస్ట్ అట్లుండే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, గోస్ట్ వాజ్ లైక్ అరే ఫన్నీగా ఉంది ఇది అని. కానీ ఇది ఎందుకో లైక్ ఈ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అండ్ ఇవన్నీ ఏవైతే ఉండేనో కొన్ని చోట్ల, అండ్ వే వాళ్ళు ఇష్టం, ఇక నీకు హద్దు లేదు దానికి. అరే ఇరుక్కున్నామా మనం, ఏం కాదు ఇది పెట్టి. సో అది నాకు అబ్సల్యూట్ ఇట్ ఈస్ నా ప్రకారంగా అయితే
ఇది ఒక కమర్షియల్ మూవీ కింద కనుక కేటగరైజ్ చేస్తే ఇట్స్ ఎ వెరీ 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 బ్యాడ్ అవుట్పుట్. అంటే ఐఎమ్ బీయింగ్ నైస్. దీన్ని బ్యాడ్ అవుట్పుట్ అనడం ఇట్స్ లైక్ ది అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ద సెంచరీ. అదే ఐఎమ్ బీయింగ్ నైస్. లైక్ బ్యాడ్ కూడా ఒక కాంప్లిమెంట్ ఇది. అండ్ నువ్వు లైగర్ పేరు తీసుకున్నావు కదా, ఇంకో సినిమా గుర్తుకొచ్చింది నాకు. మనం ఎన్నో చేసినాం బోగస్, అన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి. చేయలేదు, ఈ సినిమా చేయలేదు. ఓ చేయలేదు. హాలీవుడ్ సినిమా ఇది. ఓ అట్లంటావా? అండ్ ఈ హాలీవుడ్ సినిమా దీన్ని హాలీవుడ్ కి తీసుకెళ్ళామా ఇప్పుడు? ఈ సినిమాతో పోలిస్తే ఆ హాలీవుడ్ సినిమా శంకరాభరణం అన్నట్టు. ఓకే, ఆ సినిమా పేరు ఏంటంటే డమ్ అండ్ డంబర్. డమ్ అండ్ డంబర్ లో ఈ సినిమా ముందు డమ్ అండ్ డంబర్ శంకరాభరణం. ఓకే, బట్ డమ్ అండ్ డంబర్ ఈస్ ఆల్రెడీ ఎ ఫెంటాస్టిక్ మూవీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ కామెడీ మూవీ, డీసెంట్ కామెడీ మూవీ. యా, కానీ దీని ముందు ఇట్ ఈస్ అసలు లెజెండ్స్. నువ్వు అట్లా అంటావా? క్రైటీరియన్ డివిడి కలెక్షన్ డమ్ అండ్ నంబర్ లో ఒక సీన్ ఉంటది, చాలా ఫేమస్ సీన్. జస్ట్ వెన్ ఐ థింక్ యూ కుడ్ నాట్ గెట్ ఎనీ నంబర్, యూ గో అండ్ కంప్లీట్లీ రిడీమ్ యువర్ సెల్ఫ్ అంటాడు. అదే ఆ లూనా ఉన్నప్పుడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నాకు అదే లైగర్ ని తలుచుకుంటే అదే అనిపించింది నువ్వు అన్నట్టు. నాకు కూడా లైగరే గుర్తుకొచ్చింది. ఇదే రాక్ బాటమ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడే బ్రోట్ మనం కొన్ని పాజిటివ్స్ చెప్పుకోవాలి ఈ సినిమా గురించి, బికాస్ పాజిటివ్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ TFI మన దేశంలో లేని హద్దులు దాటిపోతుంది అసలు. అన్ని రకాలుగా పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ అంటే స్టాండర్డ్ సెట్ చేస్తుంది. ఒక బాహుబలి అని చెప్పి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లో స్టాండర్డ్ సెట్ చేస్తుంది RRR అని చెప్పి, లేదా ఒక సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైన్మెంట్ స్టాండర్డ్స్ లో ఒక కొత్త టాలరెన్స్ లిమిట్ ఎస్టాబ్లిష్ చేసింది కల్కి. సో అన్ని రకాలుగా పాన్ ఇండియా లెవెల్ మనం ఈ రేంజ్ లోనే కొట్టడం ఎందుకు, వేరే రేంజ్ లో కూడా కొట్టాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హైట్స్, ఇట్ ఈస్ ఆల్సో డెప్త్స్. నో, ఇట్స్ లోస్. అదే డెప్త్స్. లోస్, డెప్త్స్ అంటే మళ్ళీ ఇంకో రకంగా వెళ్తుంది. లోతుల్లో ఇంటలెక్చువల్ డెప్త్ అనుకుంటారు వాళ్ళు. అందుకే నేను కొంచెం టర్మినాలజీ పాతాళ భైరవం, అది దట్స్ బెటర్. అది లైగరే పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లి కంపు స్ప్రెడ్ చేస్తుంది అనుకుంటే TFI. నో, లైగర్ వాజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్. లైగర్ వాజ్ జస్ట్ అ వార్మ్ అప్. మనం ఏదైతే దీనికంటే ఇంకా దరిద్రం అయ్యుండదు అనుకుంటే హీ జస్ట్ కమ్స్ బ్యాక్ అండ్ రిడీమ్స్ హిమ్సెల్ఫ్. అబ్సల్యూట్లీ, నిజంగా అసలు ఎంత కంపు చేశాడు అంటే ఐ ఓపెనింగ్ అన్నా కదా. ఎందుకు ఐ ఓపెనింగ్ అంటే ఈ సినిమాలో ఒక ట్రాక్ ఏంది, విలన్ గాడు వాడి గోల్ ఏంటంటే నార్త్ ఇండియా బతకాలి. అఫ్ కోర్స్, బట్ ఎందుకు బతకాలి అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియాతో గొడవలు చేపించి మొత్తం బాల్కనైజేషన్ ఆఫ్ ఇండియా స్ప్లిట్ అప్ చేసేయాలి కంట్రీని. అది వాడికి కావాలి. అండ్ ఈ సినిమాలో తీసిన వాళ్ళు రాసిన వాళ్ళు దానికి యాంటీగా చేసినట్టు చేశారు. ఓకే, బట్ నువ్వు చేసిన సినిమానే ఎట్లుందంటే వాడెవడు డ్రగ్స్ అవసరం లేదు, స్ప్రెడ్ చేయడము, వెపన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ సినిమా చేస్తేనే చాలు. అసలు మొత్తం ఇండియా నార్త్ సౌత్ ఏంది, ఈస్ట్ వెస్ట్ కూడా అందరు ఒకటేసారి ఇట్లా, నిజంగా అందరు ఒకటేసారి ఇట్లా చూసి అదే ద ఓల్డెస్ట్ కంటిన్యూయింగ్ సివిలైజేషన్ ఇది. వై, ఫర్ వాట్ జాయ్? ఎవడో ఒకడు ఎక్కడో కూర్చొని వాట్ ఎ థాట్, అసలు వాట్ ఎ విజన్, అసలు ఎందుకు కంటిన్యూ అవ్వాలి? ఓల్డెస్ట్ కంటిన్యూయింగ్ అంటున్నారు కానీ వై, అవసరం ఏంది, ఎందుకు కంటిన్యూ అవ్వాలి? అందరం ఆపేద్దాం. నార్త్ కా నార్త్, సౌత్ కా సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ కా ఈస్ట్ అండ్ వెస్ట్, అందరం ఇన్ఫాక్ట్ సెంటర్ ఐలాండ్ చేద్దాం అంటారు. అంతే, చెక్కేద్దాము, అందరం మన పని చూసుకుందాం. ఎందుకు కంట్రీ ఇంకా అసలు కొట్టండి, చావుడప్ప ఇట్లానే కొట్టండి, మనం దాని మీద ఇట్లా లెట్స్ పవర్ త్రూ ఇట్. ఈ సినిమా చూసినట్టే. ఎందుకు దీనికి ఆడియో క్వాలిటీ, మనం ప్రొఫెషనల్స్ బోకస్. మూవీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో రివ్యూ ఎక్స్పీరియన్స్ కూడా అట్లనే ఉండాలి. అంతే అంతే. నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నువ్వు చెప్తా వాగుతావు. నిజంగా అసలు ఆపకూడదు. ఈ బ్యాక్గ్రౌండ్ లో నడిచే బీట్ ని ద డాన్స్ ఆఫ్ డెత్ అనుకో. అది ఏదైతే మరణ తాండవం చేశారో ఈ సినిమాలో, డాన్సింగ్ విత్ ద వుల్వ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఒక న్యూక్లియర్ బాంబ్ పడితే ఎందుకు చాలా మంది వెనకబడతారు అంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నా, ఎందుకంటే కంట్రోల్ చేయలేవు దాని ఫాలోఅవుట్. అబ్సల్యూట్లీ. అది ఒక దగ్గర పడి అక్కడక్కడే రేడియేషన్ ఉంటుంది అంటే కాదు, అది గాలి ఎటుపోతే దాంతో పాటు రేడియేషన్ పోతుంది, మొత్తం అంతా సంకనాగిపోతుంది. దట్స్ ఇట్, సింపుల్. అలానే ఈ డబుల్ స్మార్ట్ కూడా అది వచ్చిందో లేదో బంగ్లాదేశ్ లో గవర్నమెంట్ మారిపోయింది.
యూ డోంట్ సే, వాళ్ళకి కరెంట్ లేకుండా పోయింది, యూ డోంట్ సే, నీళ్ళలో మునిసి వస్తున్నారు వాళ్ళు. యూ డోంట్ సే, మనమేమో డ్యామ్స్ ఓపెన్ చేస్తున్నాం. యూ డోంట్ సే, పాకిస్తాన్ లో IMF వాళ్ళు లోన్ రిజెక్ట్ చేసి పరిచారు మళ్ళీ. యూ డోంట్ సే. యా, దేర్ ఈస్ నో కంట్రోల్ ఓవర్ ఎనీ ఆఫ్ దిస్. యా, హవా బదల్రా అంటారు చూడు, ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ దాట్. ఎగ్జాక్ట్లీ. ఈ సినిమా అనేది ఇది ఒక సినిమా కాదు, ఇది ఒక కెమికల్ వార్ఫేర్. మెంటల్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్. ఆ హీరోయిన్ అంటుంది కదా, మా తాత ఆర్మీలో మేజరు, మా నాన్న కార్డియాలజిస్టు, మా అమ్మ సైకోథెరపిస్ట్, బట్ సైకో మై డ్రీమ్ ఇస్ టు బికమ్ ఎ బౌన్సర్. ఎగ్జాక్ట్లీ. అసలు ఇంత ర్యాండమ్నెస్ ముందు నువ్వు ఏం చేయగలుగుతావు? యూనో నూతన్ కూడా ఇట్లా జస్ట్ రా జాయిన్ అవ్వడానికి పోతుంటే ఈ సినిమా బయటకు వచ్చింది. అంతే, నూతన్ అన్నీ వదులుకున్నాడు ఇక, కొట్టుకోపోయాడు నూతన్. అంతే. నా వల్ల కాదు ఈ ర్యాండమ్నెస్ ని నేను కూడా తట్టుకోలేనని చెప్పి విజయవాడలో యా ఇట్లా అంతా ఫుల్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఓ ఎస్. సో వీఆర్ స్కేర్డ్. కాకినాడలో ఏమవుతుందో ఇంకా తెలియదు, ఇంకా బయటికి రాలే ఆ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే కాకినాడ కాబట్టి. బట్ ఈ గాడ్ డెఫినెట్లీ ఏమంటారు, పవర్ షిఫ్ట్ ఉంటుంది కాకినాడలో కూడా. యా, వాళ్ళు చావు బతుకులో ఉన్న సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వాడు అన్ని కాజాలు కొట్టుకుపోయినా కానీ ఏంటది గొట్టం కాజా తెలుస్తున్నాయి మాకు. షటప్. ఏం పంపిస్తున్నావా లేదా మరి గొట్టం కాజా? అదే. సో బోగస్ ఇంకా తీ బయటికి నేను చెప్పి. యాక్చువల్లీ నేను సర్ప్రైజ్ అయినా బోగస్. నువ్వు ఎప్పుడు గుర్తుందా నీకు ఏదైనా మూవీ బాగా నచ్చింది అనుకో, ఏ బుట్ట భోజనము, బంతి భోజనము, బుఫే మీల్స్ అని చెప్పి ఫుడ్ అనాలజీస్ వాడతావు కదా. నేను యాక్చువల్లీ ఈ మూవీ చూస్తున్నప్పుడు నేను అనుకున్నా బోగస్ గారు పక్కా ఏదో ఫుడ్ అనాలజీ ఇస్తాడు దీనికి. ఛాన్సే లేదు. ఇందులో అయితే ఈ మధ్యకాలంలో పైగా హైదరాబాద్ లో చాలా మన ఫుడ్ ఇన్స్పెక్షన్ల వల్ల రెస్టారెంట్లు క్లోజ్ అవుతున్నాయి. సో వీడు ఇట్లా చెప్తాడు ఇవన్నీ క్లోజ్ అవడానికి కారణం ఏదో లింక్ చేస్తాడు అది. బట్ సర్ప్రైజింగ్లీ యూ వెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్. ఐ మీన్ ఫుడ్ కూడా ఉంది, కానీ ఎట్లయితే ఈ సినిమా గురించి అన్నామో, ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ అ మూవీ, ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ మ్యూజిక్, డబుల్ స్మార్ట్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ దట్. ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ దగ్గర కూడా ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ ఫుడ్ అనేది కూడా వస్తుంది. పేకా మెడల్ మనం రీసెంట్ గా చేసాం కాబట్టి ఎలకల మందు ఇస్ ద ఫార్దెస్ట్ ఎక్స్టెంట్ టువర్డ్స్ ఫుడ్ ఐ కెన్ గో. అదే తిని సావాలి ఇంకా, అంతే. దట్స్ ద ఫుడ్. దట్స్ ద ఫుడ్ కనెక్షన్. దట్స్ ద ఫుడ్ కనెక్షన్. నాకైతే నువ్వు నాకు సారాంశంలో కూడా చెప్పినావు, మనిషి ఇది చూస్తుంటే కుంగి కృషించి ఇట్లా మొత్తం మెలకలు తిరుగుతాడు అది అన్నావు కదా. నాకు ఒకటే ఏమనిపించింది అంటే ద వర్స్ట్ పాసిబుల్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎ ఫుడ్ ఇస్ గోయింగ్ స్టేల్. ఎందుకంటే నువ్వు ఒక కుళ్ళిపోయిన ఫుడ్ ని చూసినావు అనుకో, అన్నం కానీ లేకపోతే ఏదైనా కానీ, పాలు, కూరను, పప్పు, వాట్ ఎవర్, ఇట్ ఈస్ అ డిస్గస్టింగ్ విజన్ ఆప్టిక్స్. రైట్. బూజ్ పట్టు ఉంటుంది, గ్రీన్ గా అయిపోతుంది, ఫంగస్ మొత్తం పెరుగుతుంది. సో నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక 2 days బ్యాక్ ఇదే ఫుడ్ చూసి ఉంటే నేను, ఇట్ వాస్ ఫ్రెష్ అండ్ నీకు ఇట్లా కొంచెం ఆకలి పెరుగుతుంది, యునో ద అరోమా వాజ్ సో నైస్, అది ఇది. అండ్ దెన్ జస్ట్ విత్ ఇన్ 24 hours or 48 hours ఇట్ ఈస్ అన్డైజెస్టబుల్ విజన్. ఫర్గెట్ అబౌట్ స్మెల్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ అన్డైజెస్టబుల్ విజన్. ఇది కూడా అదే కంపారిజన్ అనిపించింది నాకు. లిటరల్లీ ఎట్లా అంటే వీళ్ళే నాకు ఈ మంచి మూవీలు చేసింది ఇండస్ట్రీలో అన్నట్టు అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో, ఫర్ మీ ఇట్ వాస్ నాకు ఎట్లా అనిపించింది అంటే ఇలా కుళ్ళిపోయినాయి ఇక. అంటే నాకు వాళ్ళకి మనసు చచ్చిపోయింది, వాళ్ళకి చేయాలని లేదు, ఏదో కాస్త ఎవరో చెప్తున్నారు కాబట్టి ఏదంటే అది చేసి పడేస్తా. అండ్ నాకు వన్ అన్ఫర్గెటబుల్ ఫీలింగ్ ఏంటంటే ఆ డిమీనింగ్ ఉంది చూడు ఏదైతే ఆడియన్స్ ఇన్ ద స్టోరీ టెలింగ్. ఇప్పుడు నేను ఏం చెప్పినా వింటవరా నువ్వు, నీకు దిమాగ్ లేదు, నేను చెప్తున్నా విను. ఓకే, నువ్వు నమ్మాల్సిందే, చూడాల్సిందే. దట్ అది నా వల్ల అవుతలేదు. అండ్ అక్కడ ఇంకో పాజిటివ్ వస్తుంది యాక్చువల్గా ఏంటంటే, జనరల్ గా ప్రొఫెషనల్ పాజిటివ్. జనరల్ గా కమర్షియల్ సినిమాలకి ఏం చెప్పుకుంటారు, బుర్ర ఇంట్లో పెట్టేసి వచ్చి థియేటర్ లో వచ్చి ఎంజాయ్ చేయి, లీవ్ యువర్ బ్రెయిన్ ఎట్ హోమ్ అని. కరెక్ట్. ఇది ఎలాంటి సినిమా అంటే, నువ్వు ఇంటి దగ్గరే వదలడం కాకుండా నీ మెదడుని తీసి ఒక అండర్ గ్రౌండ్ సబ్టెరేనియన్ చేంబర్, ఒక అండర్ ది సీ అండ్ ఒక లెడ్ వాల్స్ ఉన్నాయనుకో, గోడలన్నీ అట్లీస్ట్ ఒక 12 inch లెడ్, ఇట్లా గూగుల్ సర్వర్లు, అమెజాన్ సర్వర్లు ఎక్కడైతే దాచిపెడతారో సబ్మెరీన్స్ లో, అండ్ న్యూక్లియర్ కోడ్స్ ఎక్కడైతే దాచిపెడతారో,
లేకపోతే న్యూక్లియర్ బాంబ్స్, న్యూక్లియర్ పేలోడ్ చుట్టూరా ఆ రేడియేషన్ ఎస్కేప్ కాకూడదని చెప్పి లెడ్ వాల్స్ ఉంటాయి. ఇట్లా 12 ఇంచు 15 ఇంచు మొత్తం డిటెక్ట్ కాకుండా ఉండడానికి థిక్ లెడ్ ఉంటది అండ్ రేడియేషన్ లీక్ కాకుండా కూడా. yes yes అలాంటి దాంట్లో కూడా నువ్వు వాక్యూమ్ సీల్ చేంబర్ లో కూడా నీ బుర్ర పెట్టి వచ్చి సినిమా చూస్తే yeah ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇట్ నెవర్ స్టాప్స్. ఇట్ నెవర్ నాకు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ రికలెక్ట్ ఇస్ ఆల్ పచినోది మన సెంట్ ఆఫ్ ఎ ఉమెన్ లో క్లైమాక్స్ లో సీన్ ఒక డైలాగ్ అంటాడు, యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ హిస్ సోల్ అంటాడు. దిస్ మూవీ డస్ దట్. ఇట్ హిట్స్ యువర్ సోల్, ఇట్ హిట్స్ యువర్ ఏజెన్సీ. ఇట్లా సేయింగ్ దట్ చూసినావా బేవకూఫ్గా వచ్చినావు. లైక్ ఇట్స్ నాకు అదే అనిపిస్తుంది. ఇట్స్ మన ఎప్పుడు కొన్ని మూవీస్లో అనుకుంటాం ఇట్స్ ఎ డార్క్ జోక్, ఇట్స్ ఎ గుడ్ జోక్, ఇట్స్ ఎ బ్యాడ్ జోక్. అదే దిస్ ఇస్ లైక్ ఎ సోల్ క్రషర్. నీకు ఇట్ కెన్ లిటరలీ లిఫ్ట్ ఆఫ్ ఎనీ హోప్ ఫ్రమ్ తెలుగు మూవీస్, ఫ్రమ్ లైఫ్ ఇన్ జనరల్. అసలు దట్ ఈస్ ద రేడియో యాక్టివ్ ఎఫెక్ట్ నిజంగా. అది కల్కిలో ఆ ఫైట్ సీక్వెన్స్ కి వాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాడు చూడు, పుట్టిన వానికి మరణం ఎందుకు, అది ఏదో అట్లాంటి రేడియోది ఆ మొత్తం ప్యాసేజ్ వస్తుంది మైండ్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్? ఎందుకు అసలు బతకడం ఎందుకు, సావడం ఎందుకు, ప్రేమించడం ఎందుకు, ద్వేషించడం ఎందుకు, ఎందుకు పాయింట్ ఏంది? మనము సినిమా గురించి డిస్కస్ చేస్తాం. If you can call it a movie, but yes, again star mark. Yeah అసలు it is what it is. It is what it is. నాన్ స్టాప్ అసాల్ట్ అది. Oh my god. అంటే ఎవరి మీద ఈ హేట్రెడ్ ఉంది? ఇది సెల్ఫ్ హేట్రెడా? అది కూడా ఉంది అనుకుంటున్నా, అనిపించింది నాకు. సెల్ఫ్ మీద కూడా అండ్ చూసేవాళ్ళ మీద చేసేవాళ్ళ మీద కాకుండా నా సినిమాకి వచ్చి నువ్వు పైసలు ఇస్తావు నా సినిమా తీయడానికి, నీ మీద కూడా. FU2 అంత ధైర్యం అంత తడా కదా. నా సినిమాకి ప్రమోషన్ పైసలు పెడతావా? అబ్బో చూడు బిడ్డ, ఇలాంటి సినిమాకి సక్సెస్ మీట్ వస్తావు నువ్వు, వచ్చినావా? సక్సెస్ మీట్ ఉంటుంది అనుకుంటున్నావా? వాడు వచ్చినావా కాదు, సక్సెస్ మీట్ ఉంటుంది అనుకుంటున్నావా? అంటే ఆడియో లాంచ్ చేయడానికి వస్తావా? అంటే మ్యూజిక్ అనుకుంటున్నావా? అసలు ఎవ్రీబడి ఒక గోన్సాంచి లేచి ఎట్లా ఉతికిందంటే. బట్ ఎనీవేస్ బోగస్ నాకు కొంచెం లెట్స్ జస్ట్ బి ప్రొఫెషనల్ రీగ్రూప్. నాకు సర్ మైకల్ కేన్ గుర్తుకొచ్చాడు నాకు. డార్క్ నైట్ లో ఏదైతే లైన్ అంటాడో, సమ్ పీపుల్ జస్ట్ వాంట్ టు వాచ్ ద వరల్డ్ బర్న్. Well, the thing is, sir, some people just want to watch the world burn. That's it. Yeah. ఎవడో దొంగ దొరకట్లేదు, అడవిలో పారిపోయిన ఈ దరిద్రంలో ఈ దరిద్రం డబుల్ స్మార్ట్ లా మనం ఇలాంటి గ్రేటెస్ట్ డైలాగ్స్ ని అసోసియేట్ చేస్తున్నాం చూడు. మనం ఎంత మనకి స్వర్గం రావాలి. ఇలాంటి అసోసియేషన్స్. ఐ వాంట్ స్వర్గం. సెంట్ ఆఫ్ ఎ ఉమెన్, శంకరాభరణం, మైకిల్ కేన్, డార్క్ నైట్, జుజుబిల్ కాదు, మైకిల్ కేన్, డమ్ అండ్ డంబర్, లైక్ జిమ్ క్యారీ at his peak. Exactly. And of course Liger. Oh yeah, okay. I mean, how can you differentiate? ఇలాంటి అసోసియేషన్స్ మీకు ఇంకెక్కడ దొరకవు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ and share. హఫ్తాదే. సో chicken fried rice. I like your Chinese people. Only because of your fried rice. Not the noodles. Fried rice. నువ్వు నూడిల్స్ చేసుకో, నాకు ప్రాబ్లం లేదు. స్మగ్లింగ్ చేస్తే, డ్రగ్స్ చేస్తే ప్రాబ్లం. Oh my god. You know, also the movie వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు డ్రగ్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్ సెల్లింగ్ కానీ స్మగ్లింగ్ కానీ ఎందుకు చేయలేదు సార్? దే యూజ్డ్ ఆల్ ఆఫ్ ద ప్రాప్స్ బిఫోర్ మేకింగ్ ద మూవీ. అంటే డిప్పింగ్ ఇంటూ యువర్ ఓన్ సప్లై. Don't get high off your own supply. Getting addicted on your own supply. Yeah. And then they finished off. The movie appudu are manaki ledu anta vadeshnama. Okay, let's split the country. Like must in the civilization is. Let's leapfrog. Ante. And just split the country, man. I mean, see bro, in order to make an omelette you have to crack a few eggs. Yes. Ante. In order to make a movie, you have to break few countries. You have to break few countries. You have to destroy societies. Yeah. Create unnecessary ideas. Yeah. Ante idi oka black pill kuda kaadu. It's. I don't know what it is. I know what it is. It is a lavender pill. అసలు ఏంటిది? It's so bad. Soul crushing. I mean, I've seen
నేను కొన్నిసార్లు చూస్తా కదా, ఇట్ ఈస్ సో బ్యాడ్ దట్ ఈస్ గుడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గమ్ గమ్ గణేష వాజ్ లైక్ దాట్ ఫర్ మీ. ఇట్ వాస్ సో ఫనీ ఆన్ స్క్రీన్, ఎట్లయితే మూవీ నడుస్తుందో ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ లాఫింగ్. రైట్. ఈ మూవీతో వచ్చేసి ఇట్స్ లైక్ ఏమంటారు, యాసిడ్ ట్రిప్ అంటారా, ఐ డోంట్ నో. అది కూడా కొంచెం పాజిటివ్ దేశీ కాదు, దేశీ మ్యూజిక్ అంటారు చూడు, ఆర్ దేంతో అవుతుంది అది యాసిడ్ ట్రిప్. బట్ ఇది ఒక బ్యాడ్ ట్రిప్. I mean, I'll tell you, it is so bad that ఒక point లో the only hope you have is, I hope it is so bad that it is good, but it never becomes good. No. It keeps getting badder, I don't know, whatever, worse. And it's just like వాడు నాకు చెప్తాను మళ్ళీ, అగైన్ ఐఎమ్ టేకింగ్ అన్ అనాలజీ, అవెంజర్స్ ఏదో ఒక మూవీలో, ఆర్ రాదర్ అవెంజర్స్ కూడా కాదనుకుంటా, వాట్ ఎవర్, స్పైడర్ మ్యాన్ ఏదో, వీడు డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు కదా, హీ క్రియేట్స్ ఒక వార్మ్ హోల్ లాగా వేర్ లోకీ కీప్స్ ఫాలింగ్. వాడు పడుతూనే ఉంటాడు, సగం మూవీ వరకు పడతాడు వాడు, స్టార్టింగ్ లో చేస్తాడు అన్ని, ఆ సగం మూవీ వరకు పడుతూనే ఉంటాడు వాడు లోకి. దిస్ మూవీ ఇస్ దాట్. రైట్. You hope that you just crash and die, but it doesn't die. You know, it doesn't fulfill. Yeah. Oh, okay. Like, let's go deep and professional focus. Where do I start? The story, the writing, the acting, the direction, music, right, star mark, everything without exception was plain horrible. And again, horror, what is a superlative of horror? Horrendous. Right. Absolute horrendous. Atrocious. You should know. నే మూవీ తీసుంటే నేను ముందర పోయి చెప్తా, చూడకండి బాగాలేదు మూవీ అని. నేనే చెప్తా. ఇట్స్ చీటింగ్ అంట. నేను ఇన్సూరెన్స్ తీసుకుంటా నా లైఫ్ మీద, అంతే. ఈ సినిమా, ఇట్లాంటి సినిమాలు తీస్తే ఇంటికి వచ్చి కొడతారు నన్ను పక్కా. ఇంట్లో వాళ్ళే కొడతారు, బయట వాళ్ళు వదిలేసే. అంటే లైక్ సి, నేను అట్లీస్ట్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఏమంటారు నిట్ పికింగ్ దట్ ద మేకర్స్ వాంటెడ్ టు మేక్ ఎ బ్యాడ్ మూవీ. నాకైతే అట్లానే అనిపిస్తుంది. లేదు, ఐ విల్ నెవర్ సే దట్. ఎంత దరిద్రమైన లవ్ స్టోరీ అయినా, కృషి, శ్రమ, పట్టుదల ఉంటే మాత్రం ఇంత దారుణంగా తీస్తావు సినిమా అంటే, నీకు ఆ ఉద్దేశం లేకపోయి ఉంటే ఏదో తప్పుదారిలో అలా అలా ఏదో అయిపోయి ఉండొచ్చు బై మిస్టేక్. బట్ ఇది చూస్తే అట్లా లేదు. నిజంగా ఇది నిజంగా చాలా గట్టిగా మనసు పెట్టుకొని, ఒక లక్ష్యం అన్నది పెట్టుకొని బయలుదేరినట్టుంది ఈ సినిమా. హౌ లో కెన్ వి గో? హౌ అసలు లెట్ us watch the rock bottom అని. లెట్స్ ఎక్స్ప్లోర్. let's explore the rock bottom. అంతే, లెట్స్ ఎక్స్ప్లోర్ ద డెప్త్స్ ఆఫ్ డార్క్నెస్. ఈ సినిమా ఎక్కడ దాకా, ఎంత లోతుల దాకా, లోయల దాకా తీసుకెళ్లొచ్చు మనం, హద్దులు అనేవి ఎక్కడ ఉన్నాయి మనమే కనబెడదాం. ఏ చేసినా టీఎఫ్ఐనే చేయాలి, మంచి చేసినా టీఎఫ్ఐనే చేయాలి, పాన్ ఇండియా లెవెల్లో చెత్త చేసినా టీఎఫ్ఐనే చేయాలి. ఎలాంటి సినిమా తీయాలి అంటే అసలు మనకు బెంచ్ మార్క్ అవ్వాలి. అసలు బెంచ్ మార్క్ కూడా కొత్త మీనింగ్ వస్తుంది అంట. చెప్పడానికి లేదు. నిజంగా అది కంట్రీని డివైడ్ చేసే వాడిని విలన్ గా పెట్టి, వీడికి యాంటీగా మనం చేస్తున్నామని హీరోయిజం లాగా చూపించి, బట్ అట్ ద సేమ్ టైం నీ సినిమానే కంట్రీని డిమాలిష్, డిస్ట్రాయ్ చేసేంత సినిమా తీసావంటే హౌ డు యూ ర్యాప్ యువర్ హెడ్ అరౌండ్ ఇట్? అండ్ అది కూడా సిట్టింగ్ ఇన్ హైదరాబాద్. వాడు ఎవడు, సంజయ్ క్యారెక్టర్ పేరు ఏదో ఉంటుంది, బిగ్ బుల్. ఆ పేర్లు ఒకటి మళ్ళీ, బిగ్ బుల్, ఇదేమో బెంట్లీ అంట. ఎవరు? బానీ. దాని పక్క, వాడి పక్క అసలు వాడేమో బోకా అంట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఫ్యాసినేషన్ ఫెటిష్ ఏదో ఉంది, అందరి పేర్లు బీతో స్టార్ట్ అవుతాయి. బిగ్ బుల్ వాడు ఒక ఇంటర్నేషనల్ డాన్. ఓకే, లెట్స్ బి ఆనెస్ట్, ఇంటర్నేషనల్ డాన్ బ్రో, ఇట్స్ నాట్ ఎ జోక్. వాడంట ఫిజికల్ చెకప్ చేయించుకోనికి హైదరాబాద్కి వస్తాడు. ఇట్స్ సెటారికల్ టేక్ బ్రో, నీకు అర్థం కావట్లే. ఈ డైరెక్టర్ ఏం చూపిస్తున్నాడు అంటే, ఇండియాలో హెల్త్ కేర్ స్టాండర్డ్ ఎంత హై ఉందంటే, ఎవడు ఎక్కడ ఉన్నా గానీ, వాడికి ఎన్ని పైసలు ఉన్నా గానీ ఇండియాకే వస్తారు. మళ్ళీ వచ్చి ఇట్లా ఓపెన్ గా తిరుగుతాడు. ఇట్స్ నాట్ దట్ డాక్టర్ ని వాడిని హోటల్ రూమ్ కో వాడి డెన్నుకో పిలిపించుకొని చేయించుకొని వీడు వెళ్తాడు హాస్పిటల్ కి. వెళ్ళి బిగ్ బుల్ అక్కడ వెయిటింగ్ రూమ్ లో కూర్చుంటుంటూ, నా టోకెన్ నెంబర్ ఎంత అంటే, సార్ ఇంకా 4 ఉన్నాయి సార్ అంటే, తొందర చేయమను బుద్ధిగా కూర్చుంటాడంట. రా మొత్తం వీడి వెనకాల తిరుగుతుంది. ఈడేమో ఆ ట్రక్కుల మీద వాడు లోగో పెట్టుకొని అందులో పైసలు స్మగల్ చేసుకుంటాడు. లిటరల్లీ వాడు లోగో ఉంది అండ్ ట్రక్ నంబర్ ఉంది, ట్రక్ నంబర్ 5, ట్రక్ నంబర్ 14. బిగ్ బుల్ యూ డోంట్ సే ఇట్లా. వాళ్ళ టెక్నిక్ అంతా ఏంటంటే బిగ్ బుల్ ది,
ఓపెన్ గా చేస్తే ఎవరికి డౌట్ రాదు. ఎగ్జాక్ట్లీ, మరి ఇంత ఎవడు చేస్తాడు అని చెప్పి. ఎక్స్ట్రా బ్రాండింగ్ చేయి, ఇంకా Yeah, బిగ్ బుల్ అని రాయించుకో, నంబర్ ప్లేట్ల పైన అక్కడిక్కడ అంతా రాయించుకో. Right. దేల్చేయాడో ఎవడో యూత్ వాడు జవానికి జోస్లు ఇవన్నీ పెట్టించుకుంటుండు, అంతే. అది ఇది అనుకుంటారు. కానీ దే విల్ నెవర్ ఎక్స్పెక్ట్ వీడు బిగ్ బుల్ తిరుగుతున్నాడు ఇక్కడ మంచిగా No chance. విజయ డయాగ్నోస్టిక్స్ లో పోయి అల్ట్రాసౌండ్ చేసుకుంటాడు. వాళ్ళేమో సార్ మీరు రేపు రండి సార్, రిపోర్ట్లు రేపు పొద్దున వస్తాయి అంటున్నారు. రైట్. ఈ అంత మధ్యలో వీడికి ఇట్లా వాట్ ఎవర్ వాడికి ఏదో జబ్బు ఉండే కదా, బ్రెయిన్ ట్యూమర్ ఏదో ఉండే. బ్రెయిన్ ట్యూమర్. ఇదంతా స్ట్రెస్ హ్యాండిల్ చేయాలంటే బిగ్ బుల్ నీడ్స్ టు హ్యావ్ అట్లీస్ట్ 5 pegs every 30 minutes. రైట్. వాడంట తాగుతున్నాడు, దిట్టంగా ఉన్నాడు. అంటే వాడి మొహంలో నాకు స్ట్రెస్ కనబడలే, ఆర్ లైక్ వాడికి ఆ అర్జెన్సీ కానీ ఆ టెన్షన్ కానీ. అరే సరే ఓకే, వాడు నువ్వు అంటావు కదా ఈ గ్రేట్ విలన్స్ అందరికి ఇట్లా పెద్ద చాలా డిసిప్లిన్ ఉంటుంది, తొక్కుంటుంది, వరకెత్తికుండా. నాకు బిగ్ బుల్ వరకెత్తికి ఎట్లా అనిపించింది అంటే, నవ్ ఐఎమ్ రిటైర్డ్. నేను చాలా కష్టపడి ఈ మొత్తం సామ్రాజ్యాన్ని నేను సంపాదించినాను, నా ఐల్ జస్ట్ సిట్ అండ్ ఎంజాయ్ మై లైఫ్ అన్నట్టు ఉండేవాడిది. రైట్. గొప్ప డాన్ వీడు. వీడేమో చేసే పని అంతా ఏంటి అంటే, ఈ బెంట్లీ అనే పోరికి ఫోన్ చేసి నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, నాకు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు, నాకు ఎంత టెన్షన్ ఉంటుంది అనుకుంటున్నావు, 10 మందిని తెచ్చుకున్నా ఏం చేయలేకపోయినా, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఈ క్లాక్ ఏంది అంటే బిగ్ బెన్, అది ఇంకో బి మళ్ళీ. ఈ క్లాక్ వల్ల నాకు టెన్షన్ వస్తుంది, ఇది తీపిచ్చాయి అంటే ఆ పోరి ఏమో అక్కడ నుంచి బాస్, అది లండన్ లో అతి ఫేమస్ క్లాక్, అది దాన్ని ముట్టుకుంటే కొడతారు. అంతే, ఇది ఒక తప్పద బెస్ట్ బెంట్లీ చేయదు. ఓకేనా, నెక్స్ట్ టైం చేయదు, ప్రామిస్ చేయి చేయమని. అసలు ఆ డైలాగ్ ఎక్కడి నుంచి, యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఈ సినిమాలో. ఒక గుండాగాడు బచ్చాగాడులా మాట్లాడతాడు, ఒక బచ్చాగాడు గుండాగాడులా మాట్లాడతాడు, ఇంకో బోకాగాడు వచ్చేసి ఏందేందో మాట్లాడతాడు. బోకా ఎవరు నాకు మర్చిపోయినా నేను. అలీ, హౌ కెన్ యూ బోకానే అలీ. ప్లీజ్ డోంట్ అట్రాసిటీస్ ఇది. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఐ విల్ రిమెంబర్ నేమ్స్. ప్రొఫెషనల్ గా ఉండాలి, లేకపోతే ఎట్లా పిలుస్తావు? ఆ మొత్తం ట్రాక్ ఏంది అసలు, అది వాట్ వాస్ ద పర్పస్? నేను చెప్తా. ఐ నో అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ డిడ్ గ్రేట్ ఇంజస్టిస్ నాకు. ఈ మొత్తం ఈ బొక్కకి ఆర్క్ ఏదైతే ఉందో, ఎక్కడ అసలు ఐడియా వచ్చింది అనే ఒక వీడియో ఉన్నది. ఆహా, వేర్ అలీనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వండర్ఫుల్. అపరెంట్లీ లాంగ్ బ్యాక్ బిఫోర్ పోకిరి ఆర్ సంథింగ్, వీళ్ళందరూ కూర్చొని మలేషియాలో ఎక్కడో షూట్కి వెళ్ళారంట. అయితే కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతున్నారంట, క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ, సీనియర్ వెటరన్స్ వీళ్ళంతా మాట్లాడుతుంటే ఏదో ఇన్ సమ్ కాంటెక్స్ట్ ఒక జోక్ చెప్పాడు. జోక్ ఏంటి అంటే, ఒక డాక్టర్ కి ఒక చింపాంజీ అసిస్టెంట్ గా ఉండింది, చింపాంజీనో గొరిల్లానో వాట్ ఎవర్. అయితే ఆ కామెడీ ఆఫ్ ఎరర్స్ ఏమవుతుంది, హౌ ఆ చింపాంజీ రియాక్ట్ అవుతూ ఉంటది, ఎక్సెట్రా దట్ వాస్ ద జోక్. ఎందుకో మరి అండ్ నక్షత్రాలు ఎట్లా ఉండేనో, గ్రహాలు ఎట్లా ఉండేనో, ఇది పోయి డైరెక్టర్ సాబ్కో బోలే. అది 15 ఏళ్ల ముందర చెప్తే, మొన్న ఈ మూవీ మేకింగ్ అప్పుడు అలీకి ఫోన్ చేసి, అప్పుడు ఆ జోక్ చెప్పారు కదా, దాన్ని నేను మూవీలో ఒక ట్రాక్గా పెడుతున్నాను, వచ్చేయండి మీరు అన్నాడంట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద చింపాంజీ, they didn't put a chimpanzee, but they put whatever this అడవి మనిషి with whose primitive characteristics. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మూవీకి స్టోరీ లైన్ కి దీనికి అసలు ఎక్కడ కోరిలేషన్ ఉండే? నువ్వు పెట్టినావు చింపాంజీకి అంటే దేనికి కోరిలేషన్ ఉంది అసలు ఈ సినిమాలో? దేనికి? పాటలకి లేదు, డైలాగ్లకి లేదు, లైన్ రీడింగ్ కి లేదు. మా అమ్మని చంపేశాడు ఐటమ్ సాంగ్. మా నాన్న కార్డియాలజిస్ట్ తెలుసా, ఐటమ్ సాంగ్. బిగ్ బుల్ నాకు చావాలని లేదు, ఐటమ్ సాంగ్. ఓ మై గాడ్, నేను వెయిట్ చేస్తుండే సార్ ఈ ఎవరెవరు డాన్స్ చేస్తారు అని. నాకు తెలిసి ఈ లాస్ట్ కి ఆమె ఉండే కదా, మదర్ ఫీల్ అవుతాడు వీడు, ఆమెతో కూడా డాన్స్ చేపిస్తారు అనుకున్నాను నేను. బాబు నువ్వు నా కొడుకు లాంటి ఐటమ్ సాంగ్. Cocaine is a hell of a drug. ఐటమ్ సాంగ్. నిజంగా అసలు ఏం కొట్టి తీసారో ఈ సినిమా కానీ, మొత్తం మొహాలు కాదు, బాడీ మొత్తం తెల్లగా అయిపోయింటది, కుళ్ళిపోయేది అసలు మొత్తం. ఓ మై గాడ్, అసలు సోల్ క్రషింగ్ అన్నావు కదా, నాకు సోల్ దాకా ఎక్కడ పోయిందంటే ఈ రెండో అమ్మ వస్తుంది చూడు. నీకు జ్వరం వచ్చింది బోగస్. వి వర్ సపోజ్ టు రికార్డ్ లాస్ట్ వీక్. దట్ వాజ్ అన్ యాంటిసిపేషన్.
నాకు ఆల్రెడీ అది తెలిసిపోయింది ఇట్లాంటిది సూచన, వస్తుంది, సూచనలు వచ్చినాయి. సోల్ దాకా ఎక్కడ పోయింది అంటే అప్పుడు దాకా సోల్ దాకా పోలేదు. అప్పుడు దాకా మిగతావన్నీ యూనో ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఇంకా డెత్ ఆఫ్ గాడ్, Yeah. ఎట్లా ఎట్లా ఇదంతా పోయింది కానీ మొత్తం ప్రోగ్రెషన్ చెప్పి Yeah. ఎండ్ ఆఫ్ ద వరల్డ్, డెత్ ఆఫ్ రిలీజన్, డెత్ ఆఫ్ గాడ్ అట్లా. యా సోల్ దాకా ఎప్పుడు పోయిందంటే ఈ రెండో అమ్మని తీసుకొచ్చారు చూడు. తీసుకొచ్చి నీ పేరు పోచమ్మ అంటే అవును బాబు అంటే నువ్వు నాకు అమ్మలా కనిపిస్తావు, నాతో ఉండిపోతావు అంటే ఉండిపోతావు బాబు, ఇంకెక్కడ పోను నేను, నీ దగ్గరే ఉంటాయని చెప్పి తర్వాత వాడు జీప్ లో చెక్కే అని చెప్పిన తర్వాత అది జీప్ ఎక్కి ఆమె ఇట్లా వెనకాల ఏలాడుకుంటూ పోతుంది చూడు. మళ్ళీ అంతేకాదు అక్కడ వరకు చేరిన తర్వాత సరే ఆమె చాలా ఫిట్ అనుకుందాం మనం, షీఈస్ బెగ్గింగ్ ఆన్ ద రోడ్స్, అంతే స్టామినా ఉంటుంది. యా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అవి చూసిన తర్వాత కూడా గన్లు పిన్లు అన్ని చూసిన తర్వాత, బాబు బాబు ఇక్కడే ఉన్నా నువ్వు టెన్షన్ పడకు, ఐటమ్ సాంగ్ ఇక్కడ కూర్చుంటా. అది నాకు నిజంగా దిస్ ఇస్ అ స్లాప్ ఆన్ ద ఫేస్ అనిపించింది. బట్ నో 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 ఇట్స్ నాట్ ద ఫేస్, నో ఇట్స్ అ స్లాప్ టు ద సోల్. ఇది అంతే, ఎవ్రీథింగ్ ఇస్ మినిమం సోల్ దగ్గర స్టార్ట్ అవుతుంది నిజంగా. అసలు ఈ అమ్మ క్యారెక్టర్, రెండో అమ్మ క్యారెక్టర్ తీసుకొచ్చి ఏమైతే చేపించారో నిజంగా అది అంటే ఆర్ యూ షిట్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు ఓపెన్ బాత్రూమ్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ బాత్రూమ్. ఓపెన్ బాత్రూమ్ ఇప్పుడు దాకా బిఫోర్ ఐ ఇది కంప్లీట్ ఇట్ వాస్ అన్ ఓపెన్ బాత్రూమ్ విత్ నాన్ వర్కింగ్ ఫ్లష్. ఇది రైట్ ఇట్స్ జస్ట్ లైక్ హారబుల్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు దాకా ఓకే యూఆర్ షిట్టింగ్ ఆన్ ద ప్రొడ్యూసర్, లేదా యూఆర్ షిట్టింగ్ ఆన్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, లేదా యూఆర్ షిట్టింగ్ ఆన్ బంగ్లాదేశ్ గవర్నమెంట్, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇది చూసిన తర్వాత నో లిటర్ యూ కమ్ ఫుల్ సర్కిల్. ఇప్పుడు జస్ట్ వెన్ యూ థాట్ there's nobody left, just when you think you can get any dumber, just go and redeem yourself. అసలు now you're shitting on yourself. ఇలాంటి యాటిట్యూడ్ ని ఏమనాలి? You can't win with this. There's no argument కదా. They'll say it is what it is. బురదలో రాయేసిన నువ్వు బురద రాయి పైన పడినా. It's exactly. Yeah. And this is it's way worse than burda. Burda at least you can wash it off. ఇది You need vipassana for 20 years. ఇది జనరేషనల్ ట్రామా. అండ్ ఎంత గొప్పతనం ఉందంటే, ఎంత గొప్ప సినిమా. మనం రెక్వియం ఫర్ అ డ్రీమ్, ట్రైన్ స్పాటింగ్ ఇలాంటి సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే ఇంతకంటే ఎఫెక్టివ్ యాంటీ డ్రగ్ మూవీస్ లేవు. నీకు ఆ సినిమా చూస్తేనే నీకు తెలుస్తుంది, నువ్వు ఎప్పుడు లైఫ్ లో డ్రగ్స్ తీసుకోకపోయినా తీసుకుంటే ఎలా ఉంటది అనేది నీకు ఈ సినిమా చూస్తే దరిద్రం ఏంటి ఎగ్జాక్ట్లీ ఆ మైండ్ స్పేస్ ఎలా ఉంటది అనేది నీకు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది అనిపిస్తుంది. కానీ ఇది చూస్తే అసలు నాకు మళ్ళీ పర్ఫ్యూమ్ సెంట్ ఆఫ్ ఎ ఉమెన్ గుర్తొస్తుంది. నో లిటరల్లీ ఇది చూస్తే నీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకో, అన్ని విధాలుగా నువ్వు సర్కాయించిపోయినావు అనుకో, నీకు ఒక క్రియేటివ్ మెనోపాజ్ అనుకో, లేకపోతే క్రియేటివ్లీ నీకు బాగా బజ్గాయి. ఓకే, ఇంకా అసలు ఎక్కడ దాకా పోతుంది, ఎట్లా పోతుంది, అది ఎలా ఉంటుంది ఒక బ్రెయిన్ ట్యూమర్ అనేది వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. హౌ డు యూ ఫీల్ కి ఒక బ్రెయిన్ ట్యూమర్ ఎట్లా ఉంటుంది? ఈ మూవీ కెన్ స్కేర్ పీపుల్ హు ఆర్ బ్రెయిన్ డెడ్ ఆల్సో. ఓ ఎస్, అబ్సల్యూట్లీ. ఐఎమ్ లీస్ట్ బిట్ ఎగ్జాజరేటింగ్. యా, అండ్ చెప్తున్నా కదా, ఒక న్యూక్లియర్ ఫాల్ అవుట్ లాగా లిమిట్ లేని డిస్ట్రక్షన్ ఇది. ఎక్కడ కూడా ఒక బౌండరీ లేని ఎక్స్పీరియన్స్. న్యూక్లియర్ ఫాల్ అవుట్ ఇస్ స్టిల్ కొంచెం ఇది. ఐ ఫీల్ ఇట్స్ ఎ మీటియర్ స్ట్రైక్ అండ్ కెమికల్ వార్ఫేర్. ఇట్స్ లైక్ ఈ మీటియర్ ఎంత ఉంటుంది, డూ యు నో? అది చూసినావు ఎప్పుడైనా నువ్వు? ఆ నీల్ డిగ్రీస్ వాడు చెప్తూ ఉంటాడు. మీటర్ స్ట్రైక్ అంటే అందరు ఏమి ఇమాజిన్ చేసుకుంటారంటే ఓ ఇంత పెద్ద రాయి వచ్చి తగులుతుంది, అది మార్చేస్తుంది అర్త్ని, అది ఇది అంటారు. రియాలిటీ ఏంటంటే ఒక 10 కిలోల రాయి అయినా ఆ స్పీడ్ లో వచ్చి అర్త్ని గుద్దుకుందంటే పైన నుంచి, ఇట్ ఈస్ ఎ క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్. సో మీరు ఇమాజిన్ చేసుకోకండి ఓ పెద్ద రాయి వస్తుంది అది ఇది అని. ఒక 10 కిలోల రాయికి కూడా సరిపోతుంది, ఒక గ్రెనేట్ రాయి అంత రాయి కూడా సరిపోతుంది టు క్రియేట్ ఎ క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్ ఆన్ ద సర్ఫేస్. ఈ మూవీ అంతే. మనం ఏమనుకున్నాం అంటే ఓ దంగాలు, రివోల్ట్లు, ఇట్లా ఓ డిక్టేటర్ వస్తాడు మొత్తం దునియా మారుస్తాడు. ఇలాంటి మూవీ ఒక్కటి వస్తుంది, దట్స్ ఇట్. ఇట్లా సూపర్. ఇది అండర్ ద రేడార్ ఉండదు, పైగా వస్తుంది బయటికి, వచ్చి అంతే ఇట్ చేంజ్ సోషల్ ఇంజనీరింగ్ చేసేస్తుంది అందరిది. ఇప్పుడు ఆల్రెడీ మైట్ బి టాక్స్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా స్ప్లిట్ చేద్దాం. ఆఫ్ కోర్స్, యా, ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా మణిపూర్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈస్ట్ అయితే ఎప్పటి నుంచో నా వాళ్ళకి కరెక్ట్ డ్రైవ్ దొరికింది ఈ మూవీ తోటి.
నార్త్ అండ్ సౌత్ అన్నాడు, ఈస్ట్ వెస్ట్ అనలేదు. లెట్స్ మేక్ ఇట్ ఈస్ట్ అండ్ వెస్ట్. అంతే, ఈస్ట్ లో మణిపూర్ అయిపోయింది, నీకు వెస్ట్ లో ఈ ఖాళిస్తాన్ గొడవలు. ఆబ్వియస్లీ సో దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. యా. అంటే రా ఎన్ఐఏ లాంటి వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇట్లా వస్తుంది అని చెప్పి. అవును, వాళ్ళు ఇందులో కూడా చూపించిండ్రు మూవీలో కూడా. రాలో వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ నువ్వేనా అన్నాడు వాడు. ఇట్ వాస్ సచ్ ఎ ప్లెజెంట్ లాంగ్ లాస్ట్ ఫ్రెండ్షిప్ మూమెంట్ అనిపించింది నాకు అది. యా, అండ్ రాని కూడా ఎంత వండర్ఫుల్ గా చూపించారంటే బాబా. దే వర్ ది మోస్ట్ అంటే ఎంత టాలెంటెడ్, ఎంత ప్రాక్టీస్డ్ ఉంటే మాత్రం నువ్వు అంత సింపుల్ గా చూపిస్తావు కదా. ఈ రా వాజ్ ఫినామినల్ అసలు. దే ఆర్ సమ్ ఎలీట్ వర్జన్ ఆఫ్ రా, ఎందుకంటే అంత సింపుల్ గా వేసేస్తున్నారు వాళ్ళు. సార్ బిగ్ బుల్ ఇండియాకి వస్తున్నాడు సార్ అంటే చల్ పో, నేను నమ్మను, ఇట్స్ ఇంపాసిబుల్. వచ్చినప్పుడు చెప్పు, వస్తున్నాడు కాదు, వాడు వచ్చాడని చెప్పు, అప్పటివరకు నన్ను డిస్టర్బ్ చేయకు. వాడిని పట్టుకొని ఆటోలు ఇస్మార్ట్ శంకర్ అంటే వాడు దొరికిండు. వాడిని ఫస్ట్ అరే మళ్ళీ నువ్వేనారా, ఇంకోటి దొరకలేదా అంటే సరే ఏదో ఒకటి నువ్వే అయినావు అది ఇది అని చెప్పి కార్లో కూర్చొని ఇంకేంటి. సచ్ ఎ క్యాజువల్, మేడ్ ఎవ్రీబడి ఫీల్ ఎట్ హోమ్. ఫైనల్లీ బిగ్ బుల్ ని కలిసినప్పుడు కూడా ఎట్లా ప్లాట్ రివీల్ అంటారా, అసలు నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు పెద్ద బ్రెయిన్ చైల్డ్ అని, నీకు బ్రెయిన్ ట్యూమర్ లేదు ఏం లేదు తెలుసా. బిగ్ బుల్ అంటాడు పాపం హైదరాబాద్కి వచ్చి అంత తతంగా విజయ డయాగ్నోస్టిక్ లో అంతసేపు వెయిట్ చేస్తే తీరా చేసిందంటే రాంగ్ రిపోర్ట్. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకో బెంట్లీ అంటే సార్ ఇది 10th ఒపీనియన్ బాస్ అంట. అది 10 మంది యునానిమస్ గా విజయ్ కాదు ఫర్ ద మిస్టేక్ ఆఫ్ విజయ్ డయాగ్నోస్టిక్స్, ఎగ్జాక్ట్లీ రాంగ్ రిపోర్ట్ వల్ల వాళ్ళు అండి కాదు కూడదు అన్నది మకరాన్ దేశపాండే ఒకడే. అవును, అండ్ వాడి సొల్యూషన్ ఏముండే మకరాన్ దేశపాండేది, కాపీ పేస్ట్, కట్ అండ్ పేస్ట్ కాదు, కాపీ పేస్ట్. ఎవడైనా బేవకు ఒరిజినల్ డిలీట్ చేస్తాడా అది అసలు. ఆమె షిఫ్ట్ డిలీట్ కొట్టద్దు ఎప్పుడు, డిలీట్ కొడితే కనీసం రీసైకిల్ బిన్ లో ఉంటది. ఎవరైనా ఫోర్స్ క్విట్ చేస్తారా, ఎంత ప్రాబ్లం అవుతుంది సార్ సిస్టమ్ కి. నేను నువ్వు నా మాట ఇంటే నువ్వు దాదు బొక్కలో రాంగ్ రిపోర్ట్ కి 10 మంది ఎప్పుడు నేను తీసుకున్నావు, నా దానికి మాత్రం నాది వింటలేవు. వాట్ ఈస్ దిస్ ఐటమ్ సాంగ్? Last night I just what could have made it better. Let's talk what could have made it better. There should have been a romantic relation between Bentley and Makaran. Yes, why not? Yes, ఎందుకంటే both of them are looking up to Big Bull and both of them are working tirelessly 24/7. ఒక మూమెంట్ ఆఫ్ వల్నరబిలిటీ లో Makaran Deshpande and Bentley just fall in love. It happens. You're together for so long, it's bound to happen. ఆ యాంగిల్ పెట్టుంటే ప్రాబబ్లీ ఈ స్టోరీ కొంచెం బెటర్ అయ్యింది. ఇట్స్ ఆనెస్ట్ ఒపీనియన్. అండ్ ఇంకో యాంగిల్ లైక్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఫుల్ సర్కిల్, ఎందుకంటే లూజ్ ఎండ్స్ ఉండకూడదు నెవర్. సో ఈ రెండో అమ్మ ఎప్పుడైతే వస్తుందో ఆమెకి ఇంకా బిగ్ బుల్ కి ఒక ప్రేమలో పడ్డం గానీ ఒక రొమాంటిక్ ఆర్క్. ఇట్ షుడ్ హావ్ టర్న్డ్ అవుట్ షీ వాస్ బిగ్ బుల్స్ మదర్. ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. రైట్. అయితే ఇస్మార్ట్ అంటాడు నువ్వు నా అమ్మని చంపినావు. నో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ హ్యావ్ టు సో దట్ నీ ఆ పెయిన్ అర్థమయ్యేటట్టు. దట్ షుడ్ హావ్ బీన్ ద బెస్ట్. ఇంకో అప్పుడు మళ్ళీ ఆ మూమెంట్ లో ఆ రివీల్ మూమెంట్ ఉంటుంది చూడు, ఇస్మార్టే రివీల్ చేస్తాడు నా అమ్మని చంపావు కదా, నీ అమ్మ ఎక్కడ ఉందో తెలుసా చూడరా నా వెనకాల అని. ఆయన బాబు నేను ఇక్కడే కూర్చున్నా అంటది కదా. బిగ్ బుల్ ఇట్లా స్లో మోషన్ లో ఓ సిగార్ వెలిగించి ఓ పెగ్గు దాక్కుంటూ ఇట్లా తొంగి చూస్తాడు. ఐటమ్ సాంగ్. ఇంకోటి ఏంటంటే బోకానే రా హెడ్, రా చీఫ్. Now we are at Newton level of exactly. I'm trying very hard. They're falling short drastically. Yes, Boka was a secret raw agent, raw division head who was underground studying human pattern. సో ఇప్పుడు బోకా ఏ లెవెల్ ఉన్నాడంటే ఒక్కసారి చూసిండు అనుకో మొత్తం బస కట్టేస్తాడు. నిజంగా అసలు ఒక ప్యాటర్న్ లేదు, ఒక బౌండరీ అనేది లేదు. ఎంత తెల్ల పౌడర్ కొట్టిండ్రంటే ఈ సినిమా తీసేటప్పుడు. తెల్ల పౌడరే కాదు, అన్ని రకరకాల పౌడర్, ఎల్లో, ఆరెంజ్, కలర్ వాట్ కలర్ అయింది అది సడన్ గా వచ్చి ఒక చైనీస్ ఒక ఏషియన్ ఫ్లేవర్ ఒకటి తీసుకొచ్చేస్తారు. అందులో కూడా ఏంటంటే లైన్ రీడింగ్ పిచ్చి ఒకటి, రకరకాల యాక్సెంట్స్ లో లైన్ రీడింగ్ కావాలి. కలర్స్ లో కొట్టిరు అది. చైనీస్ వాడు వచ్చేసి ఐ విల్ కిల్ యూ బిగ్ బుల్ అంటాడు వాడు. అదొక పిచ్చి తీరిపోతుంది, మోస్ తీరుతుంది అది. దాని తర్వాత ఇంకో
ఆఫ్రికన్ వాడు వచ్చేసి ఈ స్మార్ట్ దగ్గరకు వస్తాడు, హే యూ స్టూపిడ్ లిటిల్ మ్యాథ్ ఫెలో, గెట్ ఇన్ టు ద కార్, యూ లిసనింగ్ టు మీ ఫకింగ్ ఇడియట్. అది ఒక ఆఫ్రికన్ ఫ్లేవర్ కూడా అది కూడా తీరిపోతుంది. ఎల్లో పౌడర్, బ్లాక్ పౌడర్. నిజంగా. అండ్ ఎన్నిట్లో ఇట్లా జీనియస్ గా మార్చేస్తా అంటే డైరెక్టర్, అసలు ఒక న్యూస్ రిపోర్ట్ వస్తుంది, సౌత్ లో గొడవలు పడుతున్నారు స్టూడెంట్స్ అని చెప్పేసి, ఓవర్ నైట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ స్టూడెంట్స్ ఏదో కాలేజ్ క్యాంపస్ లోనో ఎక్కడో ఫుల్ రైటింగ్ చేస్తుంటే ఆ న్యూస్ యాంకర్ నరేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఒక ఆడియో బుక్ చదువుతున్నట్టు, రోబోటిక్ ఒక న్యూస్ దీనిలానే ఉండదు. నీకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎంత టెక్నాలజికలీ అహెడ్ ఉన్నారంటే, దే వాంట్ సెపరేట్ సౌత్ ఇండియా అని చెప్పి అసలు న్యూస్ లో నువ్వు ఎప్పుడు వినని ఒక లైన్ రీడింగ్ వస్తుంది. మళ్ళీ డైరెక్టర్ ఎట్లా ఫ్లిప్ చేస్తాడంటే, ఈ హీరోయిన్ వచ్చేసి రా వాళ్ళ దగ్గర రా బాస్ వచ్చి అడుగుతాడు, అసలు నీ మీదనే డౌట్ ఉంది, వాడిని ఎట్లా బోనిచ్చావు నువ్వు, అసలు వాడు ఎట్లా ముద్దు పెట్టాడు నీకు, అది సార్ దట్స్ ఇంపాసిబుల్ సార్, ఐఎమ్ వెరీ సిన్సియర్ టువర్డ్స్ మై జాబ్. ఆ లైన్ రీడింగ్ చూడు, సార్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ సార్, ఐఎమ్ వెరీ సిన్సియర్ టువర్డ్స్ మై జాబ్. అది ఆల్మోస్ట్ ఒక న్యూస్ ప్రోగ్రామ్ లో ఎలాగైతే వాళ్ళు చదువుతారో ఏ ఎమోషన్ లేకుండా, అట్లా ఈమె రియల్ లైఫ్ లో రా వాళ్ళతో సార్ ఇట్స్ ఇంపాసిబుల్ సార్, ఐఎమ్ వెరీ సిన్సియర్ టువర్డ్స్ మై జాబ్, ప్లీజ్ డోంట్ థ్రో మీ, ఐ రియల్లీ నీడ్ దిస్ జాబ్. స్టాప్ ఇట్, హోల్డ్ ఆన్. I'm not complaining, I'm just telling you, నీకు ప్యాటర్న్స్ డైరెక్టర్ ఎట్లా ఆడుకుంటున్నాడు. నేను డొనాల్డ్ ట్రంప్ లాగా మాట్లాడతా. I've seen the movie. Right. It's beautiful. It's great. Yeah. It's wonderful. దీన్ని ఇంప్రూవ్ ఎట్లా చేయాలో చెప్పు నాకు. There is నువ్వు అటెంప్ట్ చేయాలి. See, we take the bullets for the world. Yeah. అవునా? సో మన ప్రొఫెషనల్ లిసనర్స్ ఈ మూవీ చూసే ముందర వాళ్ళకి ఇట్లా మనం కరెక్టే హెచ్చరించాలి ఈ విషయం అని. సో మనం ఎట్లా బెటర్ చేసి ఉండొచ్చు ఈ మూవీని డైజెస్టబుల్గా ఎట్లా చేసి ఉండొచ్చు అది చెప్పు నాకు. నాకు అనిపిస్తుంది నువ్వు ఆ చైనీస్ చెప్పినావు కదా ఫస్ట్, ఆ బిగ్ బుల్ ది ఓపెనింగ్ సీన్, ఎప్పుడైతే ఆ చైనీస్ వాడితోటి సో కాల్డ్ థ్రెట్స్ డెలిగేషన్స్ అవుతుంటాయో, ఐ సిన్సియర్ అండ్ దిస్ ఇస్ ఐఎమ్ నాట్ జోకింగ్, దే షుడ్ హ్యావ్ గాట్ గామీ కమాండర్ జనరల్ వాడిని అక్కడ వెనకాల జస్ట్ కూర్చోబెట్టి అంతా వెస్ట్ జస్ట్ వెస్ట్ ఐటమ్ సాంగ్ సంజయ్ దత్ అంతా వాస్ట్ నెక్స్ట్ వస్తుంది ట్రిపుల్ స్మార్ట్ నెక్స్ట్ సీక్వెల్ లో. బికాస్ అదే దడుచుకుంటున్నా బ్రో నేను, అసలు లైగరే లిమిట్ అనుకున్నాము కానీ దీంతో డైరెక్ట్ చూపించేశాడు లైగర్ ఇస్ నాట్ ఈవెన్ స్క్రాచింగ్ ద సర్ఫేస్. అండ్ ఇంకోటి కూడా తెలుస్తుంది మనకి, ఈ డబుల్ స్పాట్ అనే బ్రాండింగ్ కాన్సెప్ట్ ఉందో, దే హావ్ లెర్న్ నథింగ్ ఫ్రమ్ కార్తికేయ టు అసలు వేర్ ద సెకండ్ కార్తికేయ. డబుల్ స్మార్ట్ అంటే ఇద్దరు ఉండాలి అట్లీస్ట్, ఒక్కళ్ళు ఇద్దరు కాదు అంటే ఇందులో ఇద్దరు ఉండాలి. ఇందులో క్లెవర్ గా ఏం చేశాడు అంటే సంజయ్ దత్ ఒకడు, హీరో ఒకడు, అప్పుడు ఇద్దరు ఒకటే అయిపోతారు చూడు, ఇద్దరు బిగ్ బుల్స్ అవుతారు. సో దానికి ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. హౌ కెన్ యూ మిస్? ఆబ్వియస్లీ ఉన్నవి చెప్పట్లేదు, ఇంకా ఎక్కడ ఉండాలో చెప్తారు. దట్ ఈస్ డబుల్. అండ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అంటే ముందు దీన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఇంప్రూవ్మెంట్ సజెస్ట్ చేయడానికి. నువ్వు దీన్ని అర్థం చేసుకోలేవు. మాన్యువల్ లేదు అక్కడ. నో, దేర్ ఇస్ నో మాన్యువల్ ఫర్ దిస్. దాన్ని ఏమంటారు ఈజిప్ట్ లో రాస్తారు చూడు టాబ్లెట్లు, పాలిగ్రాఫిక్స్ క్యూనిఫామ్ ఒకటి, ఇంకోటి హీరోగ్లిఫిక్స్ యాక్చువల్లీ హీరోగ్లిఫ్స్ ఆర్ అంటే ఇట్స్ ఎ వరల్డ్ ఆఫ్ డబుల్ స్మార్ట్. ఎగ్జాక్ట్లీ, యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే లాస్ట్ మిగిలింది ఏంటంటే ఆ తల్లి సీను. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ ఝాన్సీ అసలు. అవునా? I mean, for the artist, I like her a lot. Her acting, her presence. నేను అక్కడ దాకా కూడా పోలే. ఈ సినిమాలో ఎవరిని నేను మనుషుల్లా కూడా చూడలేదు. They were just moving things. Yeah, they were agents of destruction. Yeah. Basically. కానీ బట్ నేను చెప్తా బోకస్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని కూడా పోనీ చచ్చింది, దానికోసం వీడికి ఫుల్ పగ మీద ఉన్నాడు, ఎలా చచ్చిందిరా అని చూపిస్తే వాడెవడో అక్కడ పోయి వాడు అయ్యని చంపితే ఈమె వచ్చి బాబు అట్లా ఎవరైనా తండ్రిని చంపుకుంటారా దానికి నిన్ను చంపకపోతే ఇంకేం చేయాలి నేను? ఐ మీన్ అరే ముందర చెప్పవా, అదే చెప్పకపోతుంటే నానని అండ్ ఈ బిగ్ బుల్ ఇట్లా డబుల్ చైన్ తీసి తీసుకో ఇనామా, అదే నోరు మూసుకొని అరే అంట్లు తోమినావా, ఇల్లు ఉడిచినావా, అయిపోయింది అని పని పోతా ఉండు అని అట్లా కాకుండా తండ్రిని ఎవరైనా చెప్పుకుంటారా బాబు, ఇప్పుడు నా జీతం ఎవరిస్తారు, అదే ఇదేమో న్యాయం ఉన్నదా? ఇట్లా చేసిన దానికి ఆబ్వియస్లీ వాడు నిన్నే చంపకుండా నీ కొడుకుని కూడా చంపాడు. అదే కాకుండా మళ్ళీ బయటకు వచ్చి వాడు బిగ్ బుల్ చెప్తాడు, అరే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఐ హావ్ టు కిల్ యూ అంటాడు. అన్నప్పుడు బాబు చంపక బాబు ప్లీజ్
ఉట్టి ఇట్లా ఇట్లా చేతికి ఒక బుల్లెట్ కొట్టు కాల్సింది కానీ చంపకు బాబు, చంపకు బాబు, please. ఎవరికి కొత్త- చెప్పకు. ఇవాళ్ళే కొత్త గాజులు వేసుకున్నారు. ఎవరికి చెప్పం బాబు అంటే ఎవ్వరికి చెప్పం ఆ బాబు. దిమాగ్ ఏదో ముందే ఉండొచ్చు కదా, నీ కూడా ఉంది బ్రెయిన్ ట్యూమర్ ఇక్కడ. బిగ్ బుల్ ఇఫ్ యు ఆర్ ఇమాజినింగ్ ద క్యారెక్టర్ థింకింగ్ కదా, నేను ఎవరు చెప్పను బాబు అంటే బిగ్ బుల్ నాకే చెప్పినావు. నువ్వు ఒకవేళ ఎవరికి చెప్పదలుచుకునే దాని కాదంటే Yeah. నాకు కూడా చెప్పకపోతుండే. Yeah. ఎందుకు మరి నా ముందరికి వెళ్ళినావు? ఇప్పుడే చంపాను నేను, అయినా కానీ ఊరుకో. నేను చంపుతా కానీ ఇప్పుడే కాదు, బిఫోర్ ఐ కిల్ యూ. ఐటమ్ సాంగ్ లెట్స్ డూ ఐటమ్ సాంగ్. లెస్ డూ కాదు, నువ్వు నీ కొడుకు ఫస్ట్ ఐటమ్ సాంగ్ అది బిగ్ బుల్ డెలిగేట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు నీ కొడుకు ఐటమ్ సాంగ్ చేయండి, దాని తర్వాత డెఫినెట్లీ ఏదో మనిషి మాట అంటే మాట 5-10 నిమిషాలు ముందరికే అవుతుంది కానీ నేను కంపల్సరీ ఐ డూ ఇట్. అది చంపింది కూడా ఎందుకు అని చూపించేసరికి దాని తర్వాత రెండో అమ్మని తీసుకొచ్చి అది ఎట్లయితే సెల్ఫ్ ప్యారడీ సెల్ఫ్ ఓపెన్ బాత్రూమ్ చేసుకున్నారు, అవును. దాని తర్వాత నాకు అర్థమైపోయింది ఓపెన్ బాత్రూమ్ స్టార్ మార్క్ వితౌట్ వర్కింగ్ ఫ్లష్. యా, దాని తర్వాత నాకు అర్థమైంది ఓహో ఇక్కడ ఎవరిని మనుషుల్లాగా చూడకూడదు, అవును. ఇది సినిమా నేను అయితే సినిమా లాగా ఆలోచించడమే చాలా ఎక్కువ, తప్పది, చాలా పెద్ద స్టెప్ అది. ఇది ఎవరెవరికైతే సింథటిక్ డ్రగ్స్ యాసిడ్ చేయాలని నన్ను కోరుకుంటది కానీ భయపడతారు, ఇట్ ఈస్ అ మూవీ ఫర్ దెమ్. ఫుల్ కలిపి కొట్టారు, ఫుల్ కలిపి కొట్టారు. అందుకనే ఎక్కడెక్కడైతే కూర్చొని కలిపి కొట్టారో అవును. అవన్నీ బయటపడినాయి. ఓ చైనీస్ సెట్టింగ్ బయటపడింది, అవును. దాని తర్వాత ఒక ఆఫ్రికన్ వాడు వచ్చాడు, అవును. దాని తర్వాత ఒక హిప్పీ సీన్ వస్తుంది ఒక ఐటమ్ సాంగ్ లో. ఆఫ్రికన్ వాడు కూడా మొత్తం ఎక్కడ వచ్చారు, ఇక్కడ అఫ్జల్ గంజ్ కాచిగూడ కళ్ళు కాంపౌండ్ లో వచ్చారు. ఎస్ విచ్ ఇట్స్ కల్చరల్ టచ్ అది. ఎస్, అండ్ దాని తర్వాత ఒక గోవా టైప్ ఒక హిప్పీ ట్రాప్ మ్యూజిక్ టైప్ ఆఫ్ సీన్ కూడా వస్తుంది. అవును, అవును. సో ఎనీ థింగ్ యూ ఇమాజిన్ అసలు ఒక పబ్ కూడా, ఎస్, దాని తర్వాత సడన్ గా ఎక్కడో ఒక ఫుల్ శివుడి మీద ఏదో ట్రిప్ అవుతుంటారు, అది కూడా వచ్చేస్తుంది గుహల. అవును. సో ఇట్స్ ఆల్ దేర్ అసలు. అంటే మల్టీ కల్చరల్ చేయలేవు. యా, మధ్యాహ్నం పడుకున్నప్పుడు వచ్చే కళలకైనా అర్థం ఉంటుంది. ఓహ్ అర్థం పర్థం లేని కళలు కొన్ని ఉంటాయి. ఎస్, ఇట్ ఈస్ బియాండ్ అర్థం పర్థం లేని కళలు. నిజంగా నేను ఆనెస్ట్ గా మెచ్చుకోవాలి. నిజంగా మెచ్చుకోవాలి. ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ కి యా ఎంత సాక్రిఫైస్ చేసి ఉండాలి నువ్వు, యా ఎంత మందిని చీగొట్టి ఉండాలి, యా. అండ్ ఇంకోటి ఎంత మందితో చీగొట్టించుకోవాలి నువ్వు. అంటే జీవితం మీద ఎంత విరక్తి ఉంటే మాత్రం, నీ పక్కనోడి మీద ఎంత విరక్తి ఉంటే మాత్రం ఇలాంటి కళాఖండాలు బయటకు వస్తాయి. అబ్సల్యూట్లీ, ఇట్స్ సో హార్డ్ టు ఇమాజిన్. అందుకనే ఐ ఓపెనింగ్ అన్నా. ఐ ఓపెనింగ్ అండ్ ఇట్ ఈస్ స్కేరీ. ఓ యా, అసలు పొటెన్షియల్ ద పొటెన్షియల్ ఇస్ స్కేరీ. యా, ఇదే రాక్ బాటం అనుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇంకా తెలియదు ఇప్పుడు నేనైతే వదిలేసిన. నేను కూడా నేను ఇది రాక్ బాటము, ఇది మెరైన్ ట్రెంచ్ అని చెప్పడం వదిలేస్తాను. ఐ డోంట్ నో ఇప్పుడు. ఐ యాక్సెప్ట్, ఐఎమ్ హంబుల్డ్, టోటలీ హంబుల్డ్. TFI అసలు చుక్కలు చూపిస్తుంది 2024 లో. నెక్స్ట్ ఏం అవ్వబోతుందో చెప్పలేకపోతున్నాం అసలు. క్రౌడ్ ఫండింగ్ చేయాలంట నేను దీన్నా. ఐ వాంట్ సి ట్రిపుల్ ఇస్ స్మార్ట్, క్వాడ్రూపుల్ ఇస్ స్మార్ట్, ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, క్వాంటమ్ ఇస్ స్మార్ట్. మనమే క్రౌడ్ ఫండింగ్ చేయాలి. బికాస్ లెట్స్ సి ఎక్కడ దాకా ఆ డెప్త్ అనేది, ఆ లోతులు ఎక్కడ దాకా పోతాయో ప్లీజ్ ఇప్పుడే చూపించేసాయి. మా జనరేషన్ తోనే ఈ ట్రామా అవగొట్టేసి విల్ లీవ్ ద వరల్డ్ బిహైండ్. ఎట్లా బతుకుతారో, ఏం మిగులుతుందో, ఏం కంట్రీలు మిగులుతాయో ఐఎమ్ నాట్ షూర్. శ్రీలంక ఉండదు ఫర్ షూర్. ఇట్స్ గాన్ టు ద డెప్త్స్ వేర్ మ్యాన్ కాంట్ గో. యా, అంతే. యా యా. ఇది నాకు ఇంకో రకంగా భయపడుతుంది. డబుల్ స్మార్ట్, ట్రిపుల్ స్మార్ట్, ఇదంతా ఐక్యూ లెవెల్. అంటే ఎంత నేను చూసాను, చాలా స్మార్ట్ చేస్తున్నావు, ఎట్లా ఎక్కువ చేసిన బీబుల్ని, అది నాకు భయం ఎక్కడ వెళ్తుంది ఎప్పుడైతే ఇది పాలీ స్మార్ట్, మొనోగమీ స్మార్ట్, రైట్, ఆ స్పియర్ లోకి వెళ్ళింది అనుకో, దెన్ వాట్స్ ఇట్ నెవర్ స్టాప్స్. అంతే, దేర్ ఇస్ నో స్టాపింగ్ ఇట్. ఇన్ఫాక్ట్ ఈ బోకా మీద ఎందుకు జస్ట్ ఒక ఆర్క్ ఉండే, మొత్తం సినిమానే బోకా మీద తీసేసే అంట నేను. గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఏదో ఒక పాయింట్కి వచ్చి మేబీ యుల్ సీ గాడ్, ఐ డోంట్ నో, బట్ జస్ట్ గెట్ ఇట్ అవుట్. ఆమ్ని స్మార్ట్ అంట. ఏం చెప్పాలి నిజంగా, ఐ హావ్ నో ఐడియా. అండ్ గంటలు కొట్టుకుంటూనే బోగస్ అంతే. యా, ఐఎమ్ హియరింగ్ ఇట్స్ రింగింగ్ ఇన్ మై ఇయర్స్ అంటారు. అండ్ ఎందుకు రింగింగ్ అంటే ఇట్స్ ద రెప్యుటేషన్ కూడా. నన్నే చంపుతావా 2 సార్లు. నోబడీ కిల్స్ బిగ్ బుల్ లివ్ ఫర్ ఎవర్. Nobody kills me, I kill me. అంతే. And you అన్నట్టు. యా, ఐఎమ్ బిగ్ బుల్, టూ యంగ్ టు డై. ఎలా చచ్చిపోతా? హౌ కెన్ ఐ డై? ఐ డోంట్ వాంట్ టు డై.
సో ఈ క్యారెక్టర్ మోటివేషన్ ఏంటో మనకి అసలు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎన్ని లేయర్స్ కింద డైరెక్టర్ దాచిపెడుతున్నాడంటే ఈ క్యారెక్టర్కి ఏం కావాలి యాక్చువల్గా, వాట్ డస్ హీ వాంట్, వాట్ డస్ హీ నాట్ వాంట్, చాలా క్రిప్టిక్ ఉంది. చాలా క్రిప్టిక్ ఉంది. అండ్ ఇంకో లేయర్ ఏం తెలుస్తుంది అంటే వాడి చిన్ననాటి కళ ఏదైతే తీరలేదో, డాన్ అవ్వడం వాడి ఆస్పిరేషన్ కాకుండా హీ వాంటెడ్ టు బికమ్ ఎ ర్యాపర్. యా, అంటే వాట్ డస్ బిగ్ బుల్ వాంట్, ఎందుకంటే మళ్ళీ ఇంకో పోర్షన్ కూడా వస్తుంది, ఐ హ్యావ్ టు లివ్, నేను బతకాలి, मेरे జీనా హై, मेरे को जीना है, ఎంగి ఆరుకి వెళ్ళింది. I want to become immortal. ఆ లాఫ్ కంప్లీట్ అయ్యే లోపల ఐటమ్ సాంగ్ ఓ అండ్ సేమ్ థింగ్ విత్ ఆపోజిట్ క్యారెక్టర్ కూడా. యూ జస్ట్ అంటే నార్మల్ గానే కన్ఫ్యూజింగ్ ఉండే, వాడి బ్రెయిన్ లో ఏదో ఈ మెమరీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఏదో ఒక తతంగం చేస్తే ఇంకా కన్ఫ్యూజింగ్ అయింది అది. యా, ఏం కావాలి విలన్ కి ఆఫ్టర్ ఆల్ అంటే ఇంటర్నల్ సివిల్ వార్ కావాలి, గవర్నమెంట్ అన్స్టేబుల్ అవ్వాలి, హంగర్ పెరగాలి, గ్రోత్ ఆగాలి, సిటిజన్స్ ఫ్రస్ట్రేట్ అవ్వాలి. దీనికి డ్రగ్స్ ఎందుకు, వెపన్స్ ఎందుకు, యూ జస్ట్ మేక్ అ మూవీ, డబుల్ ఇస్ స్మార్ట్, ఇది సేమ్ ఎఫెక్ట్, జస్ట్ ప్రొడ్యూస్ ద మూవీ అంతే. ఏదో 300 బిలియన్ క్రోర్స్ లో అయ్యేది జస్ట్ ఒక 20 crores అయిపోతుంది. బా సింపుల్. యా, హౌ కెన్ యూ ఈవెన్ థింక్ ఇలాంటి డైరెక్షన్. నూతన్ బ్రెయిన్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింటది నిజంగా. నూతన్ రాజు చెప్పు మాకు, హౌ ఆర్ యూ ఫీలింగ్? యా, నీకు కూడా ఏమైనా ట్యూమర్లు వచ్చినాయి చూసి? అట్లా నాకు పాపం, బట్ అంటే మనకందరికి వచ్చినాయి కదా, మనకైతే సి వీఆర్ డెడ్ ఇన్ సైడ్. యా, దీంతో వాకింగ్ డెడ్ కి ఒక కొత్త ఇది వస్తుంది. ఇవన్నీ ఆల్ జాంబీస్ ఐటమ్ సాంగ్ ఇట్లా డాన్స్ బోగస్. ఇది ఐ థింక్ థై గ్యాప్ చరిత్రలా. అండ్ నువ్వు కరెక్ట్ చేయి, నాది చాలా స్ట్రాంగ్ మెమరీ. కానీ ఆఫ్టర్ ఇస్మార్ట్, డబుల్ ఇస్మార్ట్ కొంచెం సెల్ఫ్ డౌట్స్ వస్తున్నాయి. ఒక మూవీ రివ్యూ మనం ఒక ఎపిసోడ్లో మూవీ గురించి మాట్లాడకుండా మూవీ రివ్యూ చేసింది ఇది ఫస్ట్ టైం అనుకుంటా. అంటే మన ట్రెడిషనల్ ఒక డిపార్ట్మెంట్ వైజ్ లేకపోతే సీన్ వైజ్ దాని గురించి అసలు వెళ్ళలే మనం ఎంతసేపు ఇది ఎంత దరిద్రంగా ఉంది, ఇది ఎంత ఘోరంగా ఉంది అట్లానే మాట్లాడడం. కానీ జనరల్లీ మనం చేస్తాం కదా, సరే మనం ఫస్ట్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం, అట్లా చేయలే మనం. డైరెక్షన్లోకి వెళ్ళలే మనం, స్క్రీన్ ప్లేలోకి వెళ్ళలే మనం, కాస్టింగ్లో వెళ్ళలే మనం, just scratching the surface. మ్యూజిక్లో వెళ్ళలే మనం. Music, if you can call it that. Asterisks, star mark, అన్ని స్టార్ మార్క్స్. సో నేను అంటుంది ఏంటంటే ఐ థింక్ ఇట్లా ఎప్పుడు చేయలేము మనం ఒక ఎపిసోడ్. సరే మీకు ఇలాంటి ఎపిసోడ్స్ నచ్చాయా లేదా చెప్పి రాజు చెప్పాడు మాకు. యా, ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆ లోతుల గురించి ఆలోచిస్తే నాకు కిలాడి గుర్తుకొస్తుండే. కానీ కిలాడిలో కూడా మహా అంటే ఏం చెప్పినామంటే ఫరక్ పడదు, ఏ వి డోంట్ ఈవెన్ కేర్ అనిపించింది. కానీ ఇందులో దిస్ ఈవెన్ వర్స్ దాట్ అని అనిపిస్తుంది నాకు. వి హ్యాడ్ టు కేర్. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ అవర్ సోల్. Exactly. Kiladi didn't attack your soul. Yeah. Kiladi attacked your eyes at the max. Or Kiladi stole time from you. Yeah. You would probably go to Kiladi, నేను ఏమంటుండే నా టైం నాకు వాపస్ ఇచ్చాను. ఈ మూవీలో నా జీవితం నాకు వాపస్ ఇవ్వాలనిపిస్తుంది. నేను ఏదైతే కష్టపడి ఇంత ఇంటెలిజెన్స్, ఇన్ని ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ ఏదైతే తెచ్చుకున్నానో ఇవన్నీ పోయినాయి. ఐ వాంట్ దెమ్ బ్యాక్. ఆంగ్లంలో ఇంకో సామెత ఉంది, వాట్ డజంట్ కిల్ యూ మేక్స్ యూ స్ట్రాంగర్. సో ఏమన్నా ఆప్టిమిస్టిక్ గా పాజిటివ్ గా మనం తీసుకోగలుగుతాం ఈ సినిమా నుంచి అంటే మనం ఇంకా బతుకున్నామంటే. ఎస్, ఇది చూసిన తర్వాత కూడా ఇంకా బతుకున్నాము, మనం రాయ్యాము. డెఫినెట్ గా మనం ఎంత బుల్లెట్ ప్రూఫ్ అయినామంటే అసలు ఏ రోగాలు గాని ఏ వ్యాధులు గాని దడుచుకుంటాయి మన దగ్గర రావాలంటే. ఎందుకంటే మనం ఇలాంటి సినిమా చూసాం కాబట్టి, చూసి బతికినాం కాబట్టి. ఇప్పుడు ఏ పాండమిక్ వస్తుందో రాని విల్ ఫేస్ ఇట్ బ్రో. ఎగ్జాక్ట్లీ. నాకు అసలు ఈ సినిమా సగమే అయింది, ఇంకా సెకండ్ హాఫ్ మిగిలింది చూడ్డానికి అని నాకు ఎప్పుడైతే అది సింకిన్ అయిందో నాకు ఒకటే థాట్ వచ్చింది బ్రో, అసలు సెకండ్ హాఫ్ చూపించడం కూడా ఎందుకు, ఫస్ట్ హాఫ్ లోనే నేను చాలా చూసేసాను, అనుకోలేనివి అనరానివి చూసేసాను నేను ఆల్రెడీ. ఏ ఫీమేల్ క్యారెక్టర్ వచ్చిన స్క్రీన్ మీద ఎంత బేసిక్ గా బాడీ పార్ట్ల మీద ఫోకస్ వెళ్ళిపోతుంది అంటే కెమెరా ఆటోమేటిక్ ఇట్లా దిగిపోతుంది ఇట్లా. ఇది ఒకటి చెప్పాలి, ఇంకోటి పాపం బట్టలే లేదు ఫీమేల్ క్యారెక్టర్స్ కి. నాకు చాలా బాధ అనిపించింది. ఆ బెంట్లీకి బట్టలు లేదు, ఇంకా దీని పేరేమో ఉంటది జన్నత్ అంట, అది ఇంకో హైలైట్. అది అసలు అది మన్నత్ ఉండాల్సి ఉండదు. మన్నత్ కదా ఏమంటారు, మన్నతేనా? జన్నత్ ఆపోజిట్ ఒకటి ఉంటది, జహన్నం, కయామత్.
కయామత్ కాదు ఇంకోటి కూడా ఉంటుంది జన్నత్కి ఆపోజిట్ జహన్నమ్ యాక్చువల్లీ. బట్టలు లేదే పాపం, యా ఇచ్చినా కూడా అంత ఎంత కరెక్ట్ సైజు కూడా ఇవ్వలే. యా నేను వరల్డ్లో ఇన్ని మూవీలు చూసిన, అంటే వరల్డ్ ఎట్లా మారుతుందో కూడా చూడు, అబ్జర్వ్ చేయి. ఎప్పుడైనా ఒక విలన్ బాడీనో లేకపోతే హీరో బాడీనో వాళ్ళ సిక్స్ ప్యాక్, వాళ్ళ ఆర్మ్స్, ట్రైసెప్ ఇవి ఫోకస్ చేస్తారు కదా. యా ఈ మొత్తం మూవీలో బెంట్లీ ట్రైసెప్ పైన ఫోకస్ చేసినారు, విచ్ వాజ్ సో వియర్డ్. యా అది ఎంతసేపు ఎక్కడి నుంచో ట్రైసెప్ ఫ్లెక్స్ చేస్తుంది ఇట్లా. యా ఐ వాజ్ ఫోర్స్ టు బీ చీప్ ఒక ఆడియన్స్గా. యా అది ఆ కాండసెండింగ్ అనేది ఏదో అంటుండేనో, ఆ కాండసెండింగ్ స్టోరీ టెలింగ్, నా కాండసెండింగ్ వే టు ద ఆడియన్స్ అని, ఇట్ వాస్ ఫోర్సింగ్ మీ టు బీ చీప్. అది ఆల్మోస్ట్ ఎట్లా అంటే నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఉన్నావు, అందులో ఒకడు అనుకోకుండా తొక్కిండు, పెంటనో దొడ్డో ఏదో తొక్కాడు. పెంట కూడా దొడ్డే అనుకో. అరే ఇద్దరం సేమ్ చెప్తున్నాం. ఈ సినిమా చూసాం కదా. ఐటమ్ సాంగ్. సో అది దొడ్డి దొక్కగానే అబ్బా అని వాడు ఇట్లా చిరాకు పడుతుంటే మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి నవ్వుతారు హే అని చెప్పి. సో వీడికి ఇప్పుడు నేను ఒక్కడనే ఎందుకు ఇట్లా ఉండాలని చెప్పి అందరినీ తంతారు. తందడమే కాకుండా షూ ఇప్పేసి ఇట్లా పుయ్యడం అందరి ముందు ఇట్లా అందరి కాళ్ళకి. ఈ సినిమా అట్లుండే చూస్తున్నప్పుడు ఎవడో దొడ్డి తొక్కి వచ్చి పూస్తున్నట్టు ఉండే నా మీద. ఓ ఇంత మంచి చక్కటి అనాలజీ ఇచ్చావు బోగస్. జస్ట్ గంటన్నర పట్టింది మరి ఆ ఫాగ్ క్లియర్ అవ్వాలి కదా, అది దిగాలి మొత్తం. ఎగ్జాక్ట్లీ ఆ ఆర్టికులేషన్ రావాలి, లోపల నుంచి రావాలి. ఓ మై గాడ్. సో బోగస్ గుణపాఠాలే చెప్పినాం మనం ఈ ఎపిసోడ్ అంతా. అయినా ఒకటి ఉంది, ఐ సేవ్డ్ ఇట్. ఓకే, నీ మంచితనం అది చాలా. చెప్పు బోగస్, ఈ చిత్రం చూసిన తర్వాత గుణపాఠాలు ఏంటి నీవి? ఒకటి ఉంది బ్రో. సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళు, సినిమా పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు, ఎస్పెషల్లీ తెలుగు మనమే ఉన్నాం. కానీ అలాంటి వాళ్ళకి కొన్ని ఇన్సెక్యూరిటీలు ఉంటాయి, కొన్ని సెల్ఫ్ డౌట్లు ఉంటాయి. చేయగలుగుతానా, అంతంత పైసలు ఎవడైనా నా మీద వచ్చి పెడితే జస్టిస్ చేయగలుగుతానా, దానికి న్యాయం చేయగలుగుతానా, అనుకున్నది నేను నా మైండ్లో ఉన్నది నేను తీయగలుగుతానా, నా వల్ల అవుతుందా, ఇది వేరే వాళ్ళ టాలెంట్ ని వేస్ట్ చేస్తానా, ఇలాంటివి ఎవరైతే ఆలోచిస్తున్నారో ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూస్తే అసలు అబ్బాబ్బాబా, అసలు మీ బుర్రని, మీ డౌట్ ని అసలు ధోబిఘాట్లో బట్టలు ఇట్లా ఉతుకుతారు చూడు, ఇట్లా రాయి కేసు కొడతారు చూడు, అట్లా అనిపిస్తుంది మీకు. మీ ఆత్మని మీ సోల్ని, ఏ డౌట్ ఏ ఇన్సెక్యూరిటీ కూడా ఉండదు అసలు. నేను తీస్తారా బాయ్ సినిమా, నా నిద్రలో తీస్తా, నేను మందు కూడా తీస్తా, ఎట్లా పడితే అట్లా తీస్తా, నేను సినిమా డిసైడ్ అయిపోతాను. నేను ఉండకుండా తీస్తా, సెట్ కూడా వెళ్ళా, అసలు సినిమా అవుతుంది. బట్టలు వేసుకోకుండా తీస్తాను సినిమా, స్నానం చేస్తూ దొడ్డికి ఎత్తు తీస్తాను. అది అంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ సినిమా చూస్తే. దట్ ఈస్ ద పాజిటివ్ డెఫినెట్లీ. మనలాంటి ఆస్పైరింగ్ వాళ్ళకి ఓ ఇదే నా తీయాల్సింది అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు కూడా ఒక గుణపాఠం గుర్తొస్తుంది. ఎప్పుడైనా విజయ డయాగ్నోస్టిక్స్ అయినా లేకపోతే ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఓ టెస్ట్ చేయించుకున్నావు అనుకో, ఓ ₹2 పోయినా పర్వాలే, మళ్ళీ చేయించుకో వేరే దగ్గర సేఫ్గా. ఎందుకంటే రాంగ్ రిపోర్ట్ తీసుకెళ్ళి నువ్వు 10 డాక్టర్లు కాదు 100 డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, ఆ రిపోర్ట్ చూసి వాళ్ళందరూ ఒకటే అంటారు, రిపోర్ట్ బట్టి డయాగ్నోసిస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకని డాక్టర్లు మార్చడం కాదు, రిపోర్ట్లు మార్చడం. దీంతో బై గాడ్స్ గ్రేస్ ఉన్నది తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అక్కలేని ఐడియాలు రావు. ఇట్లా ఇండియాని ఇట్లా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఇంకా బోర్ కొడుతుంటే బంగ్లాదేశ్, ఇండోనేషియా ఐలాండ్స్ ని స్ప్రెడ్ చేస్తా నేను. మలేషియా కూడా సంకనాకపోయింది, మలేషియాని కూడా చేద్దాము. సారీ మలేషియా అంట, మాల్దీవ్స్. ఇంకా ఏమంటారు మన ఇంకా అతిగా వెళ్తే ఎక్స్ట్రీమ్ కి నార్త్ కొరియా, సౌత్ కొరియా కలిపేద్దాము, స్ప్లిట్ ఎందుకు ఉండాలా, అవి పక్క పక్కన, ఇవన్నీ రావన్నమాట ఐడియా. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి రాదు. నిజంగా ఇజ్రాయెల్ గాజా దాకా పాకిపోయింది, యుక్రెయిన్ రష్యా దాకా పాకిపోయింది. ఒక్క సినిమా జస్ట్ వన్ మూవీ అంతే. TFI అసలు గ్రేట్, అసలు నిజంగా డబుల్ స్మార్ట్. అంటే ఇంకోటి చూడు, డబుల్ స్మార్ట్లా ఇది డబుల్ కాబట్టి ఓన్లీ 2 players ఇన్వాల్వ్ ఉన్నారు. ఏ రోజైతే దీన్ని పెంటా స్మార్ట్, హెక్సా స్మార్ట్ అని వస్తుందో వరల్డ్ వార్ బ్రో. దట్స్ ఇట్, డార్క్ టైమ్స్ అహెడ్. సో బోగస్ ఇది గుణపాఠం కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రేటింగ్ ఇద్దాం మనం. డబుల్ స్మార్ట్ చిత్రం అమెజాన్ ప్రైమ్లో ఉన్నది. కర్మగాలి మేము చూసినాము.
మీరు కూడా చూడండి. బోగస్ ఈ చిత్రానికి రేటింగ్స్ దేంట్లో ఇద్దాం? ఫాస్ట్గా చెప్పు నువ్వు. అవసరం లేదు, లెట్స్ మూవ్ ఆన్. ఓకే, రేటింగ్స్ చెప్పు మరి. నా రేటింగ్ అయితే ఒకటే బ్రో, ఇట్ ఈస్ ఏ నోట్ లో షిట్ పాట్. షిట్ పాట్. Bogus. ఏ సందేహం లేకుండా ఎప్పుడు ఇలా ఒక సినిమా రాలేదు. రావద్దు కూడా. కాన్ఫిడెంట్ గా ఇది చెప్పిస్తాను. ఒక బెంచ్ మార్క్ ఇన్ ఎ బ్యాడ్ వే. ఓ యా బ్రో, నీ రేటింగ్ కానీ చెప్పలేము కూడా. నేను ఎప్పుడో ఇచ్చేసా ఇది. నేను కొంచెము అహెడ్ ఆఫ్ ద టైమ్ ఉండే బోగస్. నో ఫ్లష్, Yeah. ఓపెన్ బాత్రూమ్, దట్స్ ఇట్. నోట్లో షిట్ పాట్ ఫర్ మీ ఆల్సో. యా, ద ఫస్ట్ అఫీషియల్ నోట్ లో షిట్ పాట్ థైగ్యాప్ చరిత్రలో. ఇది మెయిన్ స్ట్రీమ్ ఎపిసోడ్. యా, ఎంత చెత్త సినిమా ఉన్నా ఇది దారంతో వేలాడుతుంది షిట్ పాట్ బయట, లేదా షిట్ పాట్ కి బయటకి ఇట్లా అతుక్కొని ఉంది, ఇట్లాంటివి రిమ్ము పైన ఉన్నది, ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ మేము అప్పటికి అంటే మా మంచితనం పనికి రాలే. యా యా అంతే బోగస్. మనము జాలిగుండోళ్ళం, యా కానీ అది కూడా పనికి రాలే. నో, ఎందుకంటే మన ఆత్మని అటాక్ చేసింది ఇది. యా ఎగ్జాక్ట్లీ. సరే, ఇది ఒక నోట్లో షిట్ పాట్ రేటింగ్ ఇస్మార్ట్ శంకర్కి, యా డబుల్ ఇస్మార్ట్కి. సారీ బ్రో, డబుల్ ఇస్మార్ట్కి. మీరేమనుకుంటున్నారో మాకు రాసి చెప్పండి. మా అవార్డ్ వినింగ్ సోషల్స్ పైన ఓ యా, బోగస్ అవేంటంటే ఇన్స్టాగ్రామ్లో, @_Thigap, ట్విట్టర్లో, @Thigap, ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అంతే. ఇంకా మీరు డీటెయిల్గా మాతో డిస్కస్ చేయాలనుకుంటే వచ్చేయండి మా డిస్కార్డ్కి. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఎస్, ఆ లింక్ని మేము ఈ ఎపిసోడ్ కింద, దీని కింద కూడా లెజెండరీ ఎపిసోడ్ కింద ఉంటుంది. Yeah. అండ్ ఆల్సో మా లింక్ ఇన్ బయోలో ఉన్నది. సో డిస్కార్డ్కి వచ్చేయండి, ఓపెన్ గా డిస్కస్ చేసుకుందాం. మీ డబుల్ స్మార్ట్ వల్ల ఇంకా ఏమేమి జరగచ్చు వరల్డ్ లో Yeah. అన్నది, యూనివర్స్ లో, వి నెవర్ నో. సో అదండి డబుల్ స్మార్ట్ ది వాట్ ఎవర్ డిస్కషన్. ఇది పెద్ద రివ్యూ కాదు కానీ, బట్ if you can call it a yeah, review. if you can, I mean it is what it is. It is what it is. You don't say, by the way. సో బోగస్, మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి సబ్స్క్రైబ్. లేకే ప్రిన్స్ ఫినాయిల్ కా నామ్ చేయండి షేర్, పంచండి. బికాస్ థైగ్యాప్ వాంట్స్ టు లివ్. థైగ్యాప్ ఇస్ టూ యంగ్. ఐటమ్ సాంగ్.